మొట్టమొదట ఇక్కడ చాలామందికి బహుశా పరిచయం ఉన్నప్పటికీ నేను మళ్ళీ పునఃపరిచయం చేసుకోలేమో అనిపించింది నాకు. నేను హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ ప్రధాన కార్యదర్శిని, జయభారత్ సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శిని, హిందుస్థానీ గౌరక్షా సమితి అని మా ఇనాయత్ అలీ బాక్రీ గారు తలపెట్టినటువంటి గొప్ప సంస్థకి వారు నన్ను అధ్యక్షులుగా చేశారు, ప్రెసిడెంట్గా. ఇంకా చాలామంది పెద్దలు దారిలో ఉన్నారు, వస్తారు. జయభారత్ మూవ్మెంట్ అనేటువంటి ఒక సమూహంలో కనీసం 20 సంస్థలు ఉన్నాయి. వాటిలో హిందూ ముస్లిం ఐక్యత గురించి జాతీయ స్థాయిలో 14 రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి జైహో సంస్థ ఉన్నది మా స్వామివారి అధ్యక్షతన. మొట్టమొదట చాలామందికి విషయాలు తెలియదు కాబట్టి, విషయాలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చాలా తేలిక కాబట్టి, నిజాలు నిరూపించడం కంటే అబద్ధాలు ప్రచారం చేయడం ఈజీ కాబట్టి, సో కొన్ని విషయాలు చెప్పాలని నేను అనుకుంటున్నాను. నమస్కారం. సోదరుడు బీఆర్కే న్యూస్కి ఇవాళ యాంకర్గా ఉన్నటువంటి నా సోదరుడు మధుని వేదికపైకి రావాల్సింది కోరుతున్నాను. సరే, ఓకే. మిత్రులారా, కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని నేను అనుకుంటున్నాను. గత 40-45 సంవత్సరాల నుంచి నేను ఉద్యమాల్లో ఉన్నటువంటి వాడిని. హిందూ ముస్లిం ఐక్యత గురించి, అనేక విలువల గురించి, అసమానత్వాలకు వ్యతిరేకంగా, కుల నిర్మూలన కోసం, సమాజంలో సామరస్యం కోసం అనేక ఉద్యమాలలో నేను పాల్గొన్నటువంటి వ్యక్తిని. ముఖ్యంగా 2000 సంవత్సరంలో విజయ విహారం ప్రారంభమైనప్పుడు, అంటే ఇవాళ నన్ను ఎవరో నిన్న యాంకరు అడిగిన ప్రశ్నకి ఒక జవాబు చెప్పాను. మీరు హిందువా అంటే, నేను హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ ప్రధాన కార్యదర్శిని. నేను పుట్టినప్పుడు హిందువుని, హిందూగానే జీవిస్తున్నాను, చివరి శ్వాస వరకు హిందూగానే ఉంటాను. ఎందుకంటే ఏ ధర్మంలో మేము జన్మించామో, ఏ ధర్మాన్ని అనుసరిస్తున్నాము, బహుశా ఈ ధర్మాన్నిలో నేను జన్మించకపోయి ఉంటే కూడా నేను హిందూగా ఉండేవాడిని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రపంచంలో ఏ ధర్మం చెప్పనటువంటి అత్యంత గొప్ప విషయాల్ని మా ధర్మం చెప్పింది. అత్యంత ప్రాచీనమైన సమున్నతమైనటువంటి విలువల్ని మాకు ప్రబోధించింది. మా వ్యక్తిత్వం, మా ఆలోచన హిందూ విలువలతో నిండి ఉన్నాయి. అందువల్ల నేనేమని చెప్తున్నానంటే, ప్రతి మతం కూడా మనిషిని దేవునికి విధేయునిగా ఉండమనో, భయపడుతూ ఉండమనో మర్యాదన చెప్పిందేమో కానీ, మా మతం మనిషిని దేవుడిగా ఎలా మారవచ్చో, దేవునిగా ఎలా తనను గుర్తించుకోవచ్చో, దైవత్వాన్ని ఎట్లా సాక్షాత్కరించుకోవచ్చో చెప్పింది. ప్రపంచంలో ఎవరు చెప్పలేదు ఇక్కడ దాకా. మా మతంలో ఉన్న విశిష్టతలు ప్రపంచంలో ఎక్కడ లేదు. అందుచేత మేము హిందువులుగా ఉంటాం, హిందూ విలువల కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం. అదే మిత్రులారా, విజయ విహారం అనేటువంటి పత్రిక ఈ జనరేషన్లో చాలామంది కొత్త పిల్లలకి తెలియదు. కానీ ఈ రోజుకి విజయ విహారం అనేటువంటి పత్రిక ఒక వైబ్రేషన్. ఈ రోజుకి విజయ విహారం పత్రిక యొక్క పాఠకులు మమ్మల్ని ఏడాదికి 365 రోజులు ఎవరో ఒకళ్ళు దాన్ని తలుచుకుంటూ మాట్లాడుతూనే ఉంటారు. ఆ పత్రిక గురించి నేను కొన్ని మాటలు చెప్పే ముందు కొన్ని విషయాలు చెప్పేదంటే, ఆ పత్రిక మొట్టమొదటి సంచిక నుంచి చిట్ట చివరి సంచిక దాకా ఇవాళ మేము ఏం మాట్లాడుతున్నాం అదే విలువలకు కట్టుబడిందని చెప్తున్నాను. మొట్టమొదటి సంచికలో దాశరథి రంగాచార్యులు, శ్రీమాన్ దాశరథి రంగాచార్యులు వారి వాళ్ళు లేరు. దాశరథి రంగాచార్యుల వారి యొక్క రచన ఉపనిషత్తుల అమృత సందేశం అనేటువంటిది సీరియలైజ్ చేశాం ఫ్రమ్ ద డే 1. ఎంతమంది మహనీయుల యొక్క ఇంటర్వ్యూలు, ప్రబోధాలు ఆ పత్రికలో వచ్చినాయంటే, రామకృష్ణ మిషన్ మీద స్పెషల్ ఇష్యూ చేశాం, స్వామి పరమార్థానంద ఇంటర్వ్యూ చేశాం. ఇవాళ విషయం కాదు, 2000 సంవత్సరం విషయం చెప్తున్నాను. శ్రీ నారాయణ గురు, స్వామి దయానంద సరస్వతి, శ్రీ రామానుజులు, ఆదిశంకరులు, రమణ మహర్షి, ఎంతమంది గురించి ఆ పత్రికలో విస్తారంగా వచ్చిందంటే, చాలా విస్తారంగా. బహుశా ఆ పత్రిక చాటినంత గొప్పగా మరెవరు చాటలేదేమో అన్నంత గొప్పగా ఆ పత్రిక అనేక విషయాలపైన పనిచేసింది. కుల సమానత్వానికి వ్యతిరేకంగా పనిచేసింది, సమాజంలో అక్రమాలకు వ్యతిరేకంగా పనిచేసింది. ఇవాళకి గుర్తుపెట్టుకోదగినటువంటి
అతి తీవ్రమైన భూకంపం పుట్టించే కుంభకోణాలను బయటికి తీసుకొచ్చింది. 5 సంవత్సరాలు మా పత్రిక చరిత్రలో మేము ఒక పార్టీకి అనుకూలంగా కానీ వ్యతిరేకంగానే పనిచేసామని ఎవరూ చెప్పలేరు. ఒకే సమయంలో కాంగ్రెస్, తెలుగుదేశం, కమ్యూనిస్ట్ పార్టీలు, నక్సలైట్ పార్టీలు, ఆర్ఎస్ఎస్, బీజేపీ అందరినీ కూడా విభిన్నమైన సందర్భాల్లో మేము ప్రశ్నించడం, వారితో అవసరమైన మేరకు వాగ్వివాదం, అవసరమైన మేరకు నిజాలను బయటకు తీసుకురావటం, దాని మీద ఘర్షణ అంటే ఘర్షణ, అటువంటివి జరిగినాయి. అందుచేత ఆ పత్రిక సత్యాన్ని ప్రేమించింది, సత్యానికి స్నేహితుడిగా ఉంది తప్పితే మరి ఎవరికి స్నేహితుడిగా లేదు. అందుచేత మమ్మల్ని యూ కెనాట్ జస్ట్ బ్రాండ్ అస్, మమ్మల్ని తీసుకెళ్ళి మీరు ఎక్కడో అక్కడ బ్రాండ్ చేసి నిలబెట్టడం నా శత్రువులందరికీ కూడా చాలా చేదు వార్త. ఏంటంటే మీరు ఏదైనా మాట్లాడితే నేను 4 ఇష్యూ తీసి చూపిస్తాను. ఐ కెన్ షో యూ 4. పీపుల్స్ వారిని బహిరంగ లేఖ రాసినటువంటి, సంచలనం సృష్టించి ఓపెన్ లెటర్ రాసి ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తులం మేము. కొండలపైకి వెళ్ళి ఇంటర్వ్యూలు చేసిన వ్యక్తులం, అదే సమయంలో ఛాలెంజ్ చేసిన వ్యక్తులం. అంచేత మమ్మల్ని బ్రాండ్ చేయలేరు మీరు, మీ పిచ్చేది. ఏ పార్టీ కూడా మేము స్నేహితులుగా ఆ రోజు లేమని, వారి మంచిని స్వాగతించిన, వారి యొక్క చీకటిని బయటపడడానికి వెనుకంజం వేసిన వాళ్ళం కాదని అందరికీ తెలుసు ఆ విషయం. అది ఒక అంశం. అలాగే హిందూ మతాన్ని గురించి నేను చెప్పాను. జయభారత్ అనేటువంటి సంస్థ 2002లో ప్రారంభమైంది. అది విజయవిహారం పత్రికలు, విజయవిహారం పత్రిక చదువుకుని నిద్ర పట్టక, ఏమి చేయలేక, అప్పటికప్పుడు చేస్తున్న పనులన్నీ వదిలిపెట్టి, వ్యాపారాలని పక్కన పెట్టి, ఉద్యోగాలను వదులుకుని వచ్చినటువంటి 10 మంది యువతుల యొక్క త్యాగపూరితమైనటువంటి ఆచరణ వల్ల ఇవాళ జయభారత్ ఉద్యమం నడుస్తూ ఉంది 25 సంవత్సరాల నుంచి. ఐ కెన్ నేమ్ దెమ్, ఐ కెన్ టెల్ యూ 1000 స్టోరీస్, వేల త్యాగాలను చెప్పగలుగుతాను. ఇటువంటి నిన్న జరిగిన దాడికి చాలామంది కలతపడ్డారు, కానీ ఇంతకంటే చాలా పెద్ద తుఫానులను మేము ఎదుర్కొన్నాం అనే విషయం చెప్తున్నాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో సోదరుడు రావణ్కి సంబంధించినటువంటి ఊపా కేసు పెట్టినప్పుడు నేను ఊపా కేసు పెట్టడం చాలా దారుణం అని ఖండించాను. చాలామందికి పాపం నచ్చకపోవచ్చు, ఇబ్బంది ఉండొచ్చు. అయితే దానికి ముందు ఇంకో విషయం చెప్తాను. నేను రావణ్ మీద ఆయన రాసినటువంటి లేదా ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చినటువంటి ఒక పీస్ గురించి ఊపా పెట్టే ప్రయత్నం చేశారు. కానీ నా విషయంలో డైరెక్ట్గా జిల్టన్ స్టిక్స్ పట్టుకొచ్చి బకెట్ల నిండా, నువ్వు సంచుల నిండా పీపుల్స్ వారి యొక్క లెటర్ హెడ్స్, మావోయిస్ట్ పార్టీ లెటర్ హెడ్స్ ప్రింట్ చేసి ఆ 2 దాన్ని పెట్టుకుని నన్ను తీసుకొచ్చి ఈయన వాటిని సప్లై చేస్తాడని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఆ రోజు 1000 మంది సైబరాబాద్ 2003, 2004 విషయాలు చెప్తున్నాను నేను. సైబరాబాద్ కమిషనరేట్ మొత్తం ముట్టడించారు. ఆ రోజు ప్రజారంగంలో ఉన్నటువంటి నాయకులు ఎంతోమంది, వాటిలో చాలామంది జ్వాలాముఖి లాంటి వాళ్ళు లేరు. లక్ష్మీభారతి గారు ఆ రోజు రోడ్డు మీద రాత్రి 8 గంటల వరకు కూర్చున్నారు. ఎఫ్ఐఆర్ రాసిన తర్వాత నన్ను అరెస్ట్ చేయడం వాళ్ళకి సాధ్యపడలేదు. ఇటువంటి పోరాట చరిత్ర కలిగినటువంటి వ్యక్తులం మేము. పత్రిక పెట్టినటువంటి మొదటి 10 సంచికల్లోనే మా మీద దాడులు, మా ఆఫీస్ క్లోజ్ చేశారు, మా ఆఫీస్ బాయ్ని సైతం అరెస్ట్ చేశారు, మా ఆఫీస్ కంప్యూటర్ సీజ్ చేశారు. విజయవిహారం పత్రిక రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ వెండర్స్ని అరెస్ట్ చేశారు, పత్రికలు సీల్ చేశారు. పత్రికల చరిత్రలో ఒక పత్రిక మీద ఏడాది పూర్తవకుండా 11వ సంచికే ఇంత తీవ్రమైన దాడి ఎదుర్కొన్న వ్యక్తిని నేను. మీరు ఆ పత్రిక తిరిగేస్తే దాంట్లో ఆర్ఎస్ఎస్ మీద విమర్శ ఉంది, తాలిబాన్ల మీద విమర్శ ఉంది, ఎవరి లేదా పుట్టపర్తి సాయిబాబా గారి యొక్క వాటికి సంబంధించి ఉంది. ఇలా అనేక విషయాలు ఉన్నాయి. చాలామంది హిందూ మతం గురించి మీరు మాట్లాడుతున్నారు, ఎప్పుడన్నా ఇస్లాం గురించి మాట్లాడారు. నువ్వు పుట్టలేదు నాయన, నువ్వు పుట్టకముందు విషయాలు చెప్తున్నాను. నేను ఎదుర్కొన్న మొట్టమొదటి కేసు ప్రాఫిట్కి సంబంధించి, జీసస్కి సంబంధించి కేసు ఎదుర్కొన్నాను. యూ డోంట్ నో. అంచేత మాకేం మొహమాటం లేదు, మా సాహిత్యానికి, మాకు, మా యుద్ధానికి మొహమాటం లేదు. మీకు చూసే ఓపిక, చదివే ఓపిక ఉంటే చెప్పగలుగుతాం, మీరు దాడి చేస్తే ఎదుర్కోగలుగుతాం, మేము చేయమని చెప్తాం. 2002 నుంచి ప్రారంభమైనటువంటి జయభారత్ ఒక ఉద్యమంగా ఎన్ని కార్యక్రమాలు చేసిందంటే దానికి వాళ్ళ ప్రెస్ మీట్లు సరిపోవు. ఎన్ని రంగాల్లో పనిచేసింది. ప్రైవేట్ రంగ రిజర్వేషన్ల గురించి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి భారీ బహిరంగ సభ వచ్చి చిట్ట చివరి పెట్టింది మేమే.
2008లో బీసీల కుర్చీలకు అగ్రకులాల కబ్జా అనేటువంటి పేరు మీద చట్టసభలో బీసీల రిజర్వేషన్లు కావాలి అనేటువంటి డిమాండ్తో అన్ని కలెక్టరేట్లని ఒకేసారి ముట్టడించింది మేమే. ఐ కెన్ షో యూ ఫోటోగ్రాఫ్స్, ఐ కెన్ షో యూ హిస్టరీ. మా వర్గీకరణ ఉద్యమంలో 1000 మంది మాలలు తీసుకొచ్చింది మేమే, మందకృష్ణ అన్నకి తోడుగా. ఢిల్లీ దాకా తీసుకెళ్ళింది మేమే. ఉషా మెహ్రా కమిషన్కి భారీ రిపోర్ట్లు అఫిడవిట్తో సహా మాలల యొక్క మద్దతును తెలియజేసింది మేమే. వర్గీకరణ యొక్క సాకారం కావడంలో మా యొక్క పాత్ర ఉందని చెప్తున్నాను నేను. ఇవాళ కాదు, 30-40 సంవత్సరాల నుంచి నేను మత సామరస్య సమ్మేళనాలు పెడుతూ ఉన్నాను. ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలను అన్ని మతాలకు చెందిన వాళ్ళని ఒక వేదిక మీద తీసుకొచ్చాం. అదేవిధంగా మత ఉన్మాదానికి సంబంధించి మతోన్మాదానికి క్విట్ ఇండియా చెప్దామని తెహల్కా లాంటి పత్రికలు హైదరాబాద్ తెహల్కాని విజయ విహారాన్ని పేర్కొన్నాయి. మేము గుజరాత్ అల్లర్లు జరిగినప్పుడు 5.5 లక్షల శాంతి ప్రతిజ్ఞలు చేయించాం. 1 కాదు 2 కాదు. పత్రికలో కాల్ చేసి ఇంటింటికి తిరిగి హిందువులు ముస్లింలు కలిసి ఉండాలి, సమైక్యంగా ఉండాలని. మీకు నచ్చకపోవచ్చు ఆ విషయం, కానీ మేము మీకు నచ్చకపోయిన పనులు చేస్తూనే ఉంటాం, చెప్తూనే ఉంటారు. బాయ్ ఇండైజెషన్ ట్యాబ్లెట్లు వేసుకుని వినండి, ఇలాంటి మాటలన్నీ కూడాను చాలా ఇబ్బంది పడతారు మీరు. అదేవిధంగా మీరు 2002 నుంచి ప్రారంభమైనటువంటి జై భారత్ ఉద్యమం, జాన్ కొంకి గారు వారు గీతాచార్యులు వారిని వేదిక మీకు రావాల్సిన కోరుతున్నాను. వారి కండువా వేయండి. జాన్ కొంకి గారు గీతాచార్యులు వారు మిత్రులారా, జై భారత్ ఉద్యమం ఇవాళ కనీసం 15-20 సంవత్సరాలుగా ఉన్నది. ఈరోజు జై భారత్ యొక్క సిద్ధాంతం కానీ జై భారత్ యొక్క ఆచరణ కానీ, దళితులపైన దాడి జరిగినప్పుడు ఎన్నిసార్లు మేము ఇంటర్వ్యూన్ అయినామో, ఎన్నిసార్లు మా కార్యకర్తలు వెళ్ళినారో, ఎన్నిసార్లు మేము ఒక్కళ్ళగానే ఉన్నామో. టీకొత్తపల్లి కడప జిల్లాలో దాడి జరిగితే గ్రామాన్ని హైదరాబాద్ తీసుకొచ్చాం మేము. ఎవరు చేయలేరు ఇలాంటి పనులన్నీ కూడా. ఎన్ని భూ పోరాటాల్లో మేము పాల్గొన్నాము, ఎన్ని చోట్ల మేము పంచినటువంటి భూములు ఉన్నాయో అవి ఏ విధంగా సువ్యవస్థితంగా ఇప్పటికి కూడా ఆ యొక్క పేదల రైతుల చేతిలో ఉన్నాయో, ఎన్నిసార్లు జై భారత్ కార్యకర్తలు అరెస్ట్ అయినారో, ఎన్ని సంఘటనలు పాల్గొన్నారు మనం చెప్పలేము ఆ విషయాన్ని. ఎందుకంటే ఆ రోజు మేము చేసిన యుద్ధంలో మాకు స్నేహితులు లేరు కాబట్టి మా గురించి పెద్దగా ప్రచారం లేదు. మేము ప్రచారాలను పట్టించుకుని పనిచేయలేదు. ఇవాళ జై భారత్ సంస్థలు 14 రాష్ట్రాల్లో పనిచేస్తున్నాయి. మా సంస్థ జైహో యొక్క మహాసభ నవంబర్లో జరిగినప్పుడు కాశ్మీర్ నుంచి, ఢిల్లీ నుంచి, బీహార్ నుంచి, తమిళనాడు నుంచి, కేరళ నుంచి 14 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వచ్చారు. అటువంటి నిర్మాణం చేస్తూ ఉన్నాం మేము హిందూ మతానికి సంబంధించి హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ కానివ్వండి, అన్నమయ్య కళాక్షేత్రం కానివ్వండి, చేస్తున్నటువంటి వర్కు ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ బయట రాష్ట్రాల్లో ఏదైనా ఒక హిందూ సంస్థ చేస్తోందా అని సవాల్ చేసి అడుగుతున్నాను నేను. మీకు తెలుసా ఏం జరిగిందో? తిరుమలలో అన్నమయ్య గృహాన్ని 32,000 కీర్తనలు రాసినటువంటి మహనీయుడి గృహాన్ని ఆయన ఇంటిని కూల్చేశారు. షేక్స్పియర్ 37 నాటకాలు ఎన్నో రాశాడు. ఆయన వాడిన పెన్ను దగ్గర నుంచి ఆయన మ్యూజియం పెట్టి వాళ్ళు గౌరవించుకుంటారు. మనకేం దౌర్భాగ్యం, అన్నమయ్య గురించి మనం తలుచుకోవడం లేదు. అన్నమయ్యకి సంబంధించి అన్నమయ్య ఇల్లు మళ్ళీ యథాతథ స్థానంలో కట్టాలి అనేటువంటి ఉద్యమాన్ని టేకప్ చేసి దానికి సంబంధించి 11.5 లక్షల భక్తుల సంతకాలు పెట్టించుకున్నాం మేము 3 నెలల కాలంలో. మరి మేము హిందూ సంస్థలం అని చెప్పేవాళ్ళు ఎవరు కనిపించలేదు మాకు ఎప్పుడూను. కొంతమంది మా మీద ఫిజికల్ దాడి కూడా చేశారు ఆ రోజుల్లో. అది మీ చరిత్ర. అన్నమయ్య గృహసాధన సమితికి సంబంధించి స్వామివారి అధ్యక్షులుగా 11.5 లక్షల భక్తుల సంతకాలు మేము చేయించిన తర్వాత మరి అంతర్వేది నుంచి ప్రారంభించి విజయదశమి రోజు 2022 కరెక్టేనండి స్వామి? 22 అంతర్వేది నుంచి ప్రారంభించి అన్నమయ్య చైతన్య రథయాత్ర 11.5 లక్షల సంతకాలంటే మనకి ఇంతమంది వస్తాయి. వాటిని పుస్తకాలుగా కుట్టించి ఒక రథంలో పెట్టి అన్నమయ్య చైతన్య రథయాత్ర అనేటువంటి దాన్ని స్వామివారు 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల కిలోమీటర్లు దాన్ని గ్రామాన ప్రతి పట్టణంలో ఉన్నటువంటి కొన్ని 100 ఆలయాల్లో అర్చనలు చేయిస్తూ ప్రెస్ మీట్లు పెడుతూ
గ్రామ గ్రామాన జాగృతి తీసుకొచ్చి ఇలా జరిగిందనే విషయాన్ని కూడా మీరు ఎవరు చెప్పలే. గ్రామ గ్రామాన చెప్పింది మేము. ఆ 11.5 లక్షల సంతకాలని టీటీడీకి ఇచ్చింది మేము. టీటీడీకి మళ్ళీ పదే పదే మంత్రులకి వాళ్ళకి రిమైండ్ చేసింది మేము. ప్రభుత్వం మారిన తర్వాత వెయిట్ చేసి మళ్ళీ వాళ్ళు చెప్పిన వినకపోవడంతో ఖచ్చితంగా మళ్ళీ 2వ దఫా అన్నమయ్య ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నది కూడా మేమే. మీరంతా ఎక్కడ ఉన్నారు అప్పుడు? అన్నమయ్య ముఖ్యమైన వ్యక్తి కాదు, మీకు తెలియదా? దానికి సంబంధించి మేము చెప్పినప్పుడు కూడా ఎవరు మాట్లాడలేదే. ఆ ఉద్యమం జరుగుతుందని తెలిసిన తర్వాత మీ దృష్టిలో ఉన్న తర్వాత కూడా మీరు దాని ఎప్పుడు ఖండన ప్రకటన కూడా చేయలేదే. ఒక చిన్న అర్జీ కూడా ఇవ్వలేదే. మీరు హిందువులం మేం కాదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అదేవిధంగా స్వామివారు ఎన్ని హైందవ భక్తి కళా సమ్మేళనాలు పెట్టారు, ఎన్ని భక్తి కళ వారికే గుర్తుండదేమో. యాదగిరిగుట్ట దగ్గర అఖండ హరినామ సంకీర్తనం జరుగుతుందంటే ఇవాళ తిరుపతిలో కానీ యాదగిరిగుట్టలో కానీ ఇంకా బయట రాష్ట్రాల్లో అనేక గుళ్ళలో స్వామివారు చేసినటువంటి పని ఏమైనా చిన్న పని అనుకుంటారా మీరు? ఏమీ లేకుండా ఒక యూట్యూబ్ పెట్టుకుని, ఏమీ లేకుండా ఒక బొట్టు పెట్టుకుని కేకలు పెట్టి కొట్టేస్తే హిందూ అయిపోతావా? మరి పనులు చేసిన వాళ్ళంతా ఏం కావాలి? అదేవిధంగా సనాతన కాహళి పేరు మీద ఇప్పుడు 22 సభలు జరిగినాయి, ప్రతి నెల ప్రసంగాలు. ఏమన్నా సామాన్యులు వచ్చి మాట్లాడారండి దాంట్లో? ఎంతమంది పెద్దలు వచ్చి ద్వైతానికి, అద్వైతానికి, విశిష్ట అద్వైతానికి, అచల సాంప్రదాయానికి, సాయిబాబా సాంప్రదాయానికి, భగవద్గీతకి ఎంతమంది ప్రముఖులు మహానుభావులు నెట్లో ఉన్నాయి చూడండి మీరు. మేము చేసినటువంటి రథయాత్ర వివరాలు మా యూట్యూబ్ ఛానల్లో జయభారత్ మూవ్మెంట్ ఛానల్లో మీరు వెళ్ళి చూస్తే కనిపిస్తాయి, ఊరిన ఏ విధంగా రథం వెళ్ళిందని. మేము ఏమంటున్నా, మేము చెప్తున్న విషయాలకి సాక్ష్యాధారాలతో సహా మేము ముందు నుంచి మాట్లాడుతున్నాం. మేము సనాతన కహాళి పేరు మీద ఒక సెక్షన్తో సంబంధం లేకుండా మేము ప్రసంగాలు వాస్తవం కాదా? విద్వేషం, అసమానత్వాలకు వ్యతిరేకంగా హిందూ మతం అనే పేరు మీద భాస్కర ఆడిటోరియంలో 2024లో భారీ ఎత్తున హిందూ సమ్మేళనం జరిపించినటువంటి విషయం వాస్తవం కాదా? శ్రీ రంగరాజన్ గారి దగ్గర నుంచి ఎంతమంది ప్రముఖులు దానికి హాజరయ్యారు? అనేక సాధువులు, అచల గురువులు, పెద్దలు, ఎన్ని సంప్రదాయాలకు సంబంధించిన వాళ్ళు వచ్చారు చూడండి. రికార్డు తీసి మీకు అర్థమవుతుంది. నా భూతో నా భవిష్యత్తు 2 తెలుగు రాష్ట్రాలు అటువంటి హిందూ సమ్మేళనం. అటువంటి హిందూ సమ్మేళనాన్ని మళ్ళీ మేము ఈ విజయదశమికి 2 రోజులు ఏర్పాటు చేయబోతున్నాం. ఎందుకంటే చరిత్రని నిర్మించడమే కాదు, చరిత్రని కొనసాగిస్తాం, చరిత్రని నడిపిస్తాం, చరిత్రని మారుస్తాం. మేము ఇటువంటి పనులు చేస్తున్నటువంటి సంస్థ స్వామివారి మీద చిలుకూరు బాలాజీ టెంపుల్లో ధూర్తులు, ఇక నీలాంటి ధూర్తులే నిన్న చేసినాడు. అటువంటి నీచులు స్వామివారి రంగరాజన్ గారి మీద పూజ్యులు, ఎవరైనా శత్రువులు మిత్రులు సైతం నమస్కరించి తల వంచేటువంటి మహానుభావుడైన ఆయన పైన భౌతిక దాడికి పాల్పడినప్పుడు మా సంస్థలు అక్కడికి వెళ్ళి మాట్లాడటమే కాకుండా మరి ఎల్బీ నగర్లో వేదనాదం శాంతివాదం అనే పేరు మీద అద్భుతమైనటువంటి వేద సూక్తాలు అవన్నీ ఉన్నాయని కూడా మీకు తెలియదు. గొప్ప శాంతిని, గొప్ప నాసదేయ సూక్తం కానివ్వండి, మధు సూక్తం కానివ్వండి, సృష్టి సూక్తం, అన్ని సూక్తాలని కూడా చక్కగా దానిపైన ఒక చక్కటి లిస్టు వేసుకుని పండితుల్ని రప్పించి వేదనాదం శాంతివాదం అనే పేరు మీద అద్భుతమైన కార్యక్రమం మేము చేసాం. ఈ సమాజానికి ఇవాళ ధార్మికమైనటువంటి గొప్ప విలువలు అందాలి అనే పట్టుదలతో మేము పనిచేస్తాం. మీరు చేశారా? అంటే అవతల వాళ్ళని తిడుతూ కూర్చుంటే, దాడులు చేస్తూ కూర్చుంటే అది హిందూ మతాన్ని రక్షణ మీరు అనుకుంటున్నారు. హిందూ మతం యొక్క పరువు తీయడం మీరు చేసే పని. మీకు హిందూ విలువలు అర్థం కాలే. ఇప్పుడు నేను సబ్జెక్ట్లోకి వస్తాను. మాకు హిందూ మతం పైన ఉన్నటువంటి అచంచలమైనటువంటి నిష్ఠ, నిబద్ధత, ప్రేమ, భక్తి, గౌరవం సమస్తం ఏదైతే కానీ అవి సమున్నతమైనవి, మీరు ఊహించలేనివి, మీరు వెనక్కి తిరిగి చూడలేనివి, మీరు తల ఎత్తి కూడా చూడలేనివి. అటువంటి హిందూ సంస్థకి, అటువంటి హిందూ విలువలకు కట్టుబడి పనిచేస్తున్నందుకు మేము సంతోషంగా ఉన్నాం. మీ తొకల దాడులకి భయపడేవాళ్ళం కాదు, ప్రాణాలు ఇవ్వడం కూడా సిద్ధపడి పనిచేసేటువంటి మనుషులం మేము. మా ధర్మం మాకు అదే నేర్పించింది. అదేవిధంగా మిత్రులారా, నిన్న జరిగినటువంటి బీఆర్కే న్యూస్లో, సోదరుడు మధు ఇక్కడే ఉన్నాడు, నిన్న బీఆర్కే న్యూస్లో జరిగినటువంటి దాని యొక్క నిజాల గురించి నేను చెప్పాలని, అది అందరి ముందు స్పష్టంగా యూ కెన్ జస్ట్ గో అండ్ బ్రౌజ్. మీరు మీ సెల్ ఫోన్లో తీస్తే కనిపించేటువంటి విషయాలు ఇవన్నీ. ఎక్కడెక్కడ కాశీనాయన క్షేత్రం అనేది కూలిపోయినప్పుడు ఎక్కడ దాక్కున్నారు మీరు?
కాశీనాయన జ్యోతిక్షేత్రం అనే దాని మీద దాడి చేసి రాజకీయాలకి మతాన్ని వాడుకునేటువంటి సిగ్గులేని మనుషులారా, ఇది దౌర్భాగ్యం. ఇది మాకు మొహమాటం లేదు, భయం లేదు. మేము ఓపెన్గా చెప్తాం. హిందూ మతాన్ని, ఇస్లాంని, క్రైస్తవాన్ని దేనైనా కూడా రాజకీయాలకి వాడంత పాపి ఇంకొకటి లేడన్న ఉద్దేశం. కుర్చీలు ఎక్కడం గురించి మతాన్ని ఉపయోగించుకునేవాడంత పాపిష్టి మనిషి మరొకటి లేడు. నీకు ఏ అర్హత లేదు మాట్లాడడానికి. మహనీయుడైనటువంటి అవధూత ఆయన కాశీనాయన, ఆయన దివ్యమైన సమాధి మందిరం అయ్యా బాబు. కోట్ల మంది ఫాలోయర్స్ ఉన్నారు, వందల వేల ఆశ్రమాలు ఉన్నాయని చెప్తారు, ప్రతి చోట అన్నదానం చేస్తారు. సమున్నతమైన సాంప్రదాయం. జ్యోతిక్షేత్రంలో సైతం స్త్రీలు సైతం పూజారులుగా ఉన్నారు. మీకు నచ్చలేదు నాకు అనుమానం ఆ విషయం. జ్యోతిక్షేత్రం మీద కూల్చివేతలు చేస్తారా మీరు? మీకు అసలు అక్కడికి బుల్డోజర్ పంపించడానికి ఒళ్ళు తెలుస్తుందా మీకు అసలు మీ ప్రభుత్వాలకి? ఈ తల ఇట్లా ఇట్లా ఊపుతూ నేను అన్అపాలజెటిక్ సనాతన అంటే చెప్తే సరిపోతుందా? కళ్ళు మూసుకుని కళ్ళు రెపరెపలాడించుకుంటూ మీ మంత్రివర్గంలో బుల్డోజర్లు జ్యోతిక్షేత్రాన్ని కూలగొట్టాయి. అక్కడికి వెళ్ళొద్దు. ఇది మన ప్రభుత్వమే, మీరు మాట్లాడకండి అని ఆయనకి ఎన్ని ఫోన్లు వచ్చి అడగండి. ఎంత ఒత్తిడి ఎదుర్కొన్నాడు అడగండి. మీ ప్రభుత్వం అధికారంలో ఉన్న దగ్గర హిందువులకు ఏ కష్టం వచ్చినా ఎవడు మాట్లాడు. మీ ప్రభుత్వం కాకపోతే నాన్న అల్లరి చేస్తారు. అదే కదా మీ పాలసీ. ఇవాళ కడప జిల్లాలో మరి జ్యోతిక్షేత్రం మీద జరిగినప్పుడు మరి గొప్ప సాహసంతో స్వామివారు, అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి స్వామివారు, అదేవిధంగా నారాయణమ్మ గారు, అదేవిధంగా స్వామి అమృతానంద గారు, ఎంతమంది స్వాములు వెళ్ళారు మన దగ్గర నుంచి. హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ కార్యకర్తలు, అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధి కార్యకర్తలు జ్యోతిక్షేత్రానికి వెళ్ళినప్పుడు ఒక భూకంపం మాదిరిగా ఆ వీడియోలు ఇప్పటికి కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఆ రోజు మీరు గడగడలాడారు. మేము కడప జిల్లా కలెక్టరేట్ ముట్టడించాం. స్వామి అవధూత కాశీనాయన గారి సాంప్రదాయంలోనే అక్కడ అన్నదానం చేశాం. మరేమి చేయలే, ధర్నా చేయలే. స్వామివారు బాధపడతారు. కళ్ళు తెరుచుకోవాలి ప్రభుత్వానికని అన్నదానం చేసి అక్కడ మహజర్ ఇచ్చాం లోపల. వెంటనే ప్రభుత్వం దిగొచ్చి ఆ శాఖ ఎవరి చేతిలో ఉందో ఆ అన్అపాలజెటిక్ సనాతన ఇప్పటిదాకా ఒక మాట మాట్లాడలే. కానీ లోకేష్ గారు మేము మళ్ళీ కడతామండి అని చెప్పి, తప్పు అయింది అని చెప్పి మళ్ళీ కట్టడం ప్రారంభించారు. నేను అడుగుతున్న విషయం ఏంటంటే, ఆ యొక్క దివ్యక్షేత్రాన్ని నిర్మాణం చేసినటువంటి వాళ్ళు మీలాంటి వారే బాబు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, ఇంకా చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, మహానుభావులు, ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా పనిచేసిన వారు. ఆ అవధూత గారు ఏం అడగలేదు. ఆయన గోచిపెట్టి తిరుగుతాడు. ఆయనకి ఏ రకమైనటువంటి ఈ భూమి మీద ఏ సంపదలు కావాలని కోరుకునే వాళ్ళు కాదు కదా వాళ్ళు. ఆ మహానుభావుడు అక్కడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు నిర్మాణం చేస్తే ఇవాళ మీరు కూల్చారు. ఇప్పుడు మీరు కడతానంటున్నారు. నా ప్రశ్న ఏమిటంటే, రేపు మరొక పెద్ద మనిషి వచ్చి దీన్ని కూల్చడం ఏమిటి నమ్మకం? అందుచేత మేము మిమ్మల్ని ఒకటే అర్థిస్తున్నాం. ఆ సనాతని వారిని, ప్రభుత్వాలని, అందరినీ కూడా పెద్దల్ని, మీరు హిందూ మతం ప్రేమ ఉంటే మొట్టమొదటి దానికి పట్టా చేయండి అని అడుగుతున్నాం మేము. మొట్టమొదటి మరి ఎవరు కూల్చడానికి వీలు లేకుండా మళ్ళీ ఎవరైనా వచ్చి ఫారెస్ట్ భూమి అంటారు. అయ్యా, ఫారెస్ట్ భూమిని సివిల్ పట్టాగా మార్చడానికి సరిపడినటువంటి చట్టాలను మీరు మార్చి ఉన్నారు. దానికి 1, 2 రెట్లు అవసరం అవుతాయి, 3 రెట్లు అవసరం అవుతాయి. తమరు ప్రభుత్వ భూమిని దేన్నో ఇప్పించి ఆ మహనీయుడి యొక్క సమాధి, కోట్ల మంది హిందువుల యొక్క మహనీయుడు ఎవరైతే ఉన్నారో ఆయన సమాధికి ఎటువంటి ఆటంకం కలగకుండా దయ ఉంచి పట్టా చేయండి అని అడిగాం. దాని గురించి ఇవాళ కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు మీరు నిర్మాణాలు అరకొరగా చేస్తున్నారు. అది పూర్తి కాలేదు. ఎప్పటికవుతాయో తెలియదు. మీకు చిత్తశుద్ధి ఉంటే పూర్తవుతాయి. కూల్చిన ఇప్పటికి కూడా మాకు తెలిసి గ్రౌండ్ రియాలిటీ మాకు తెలుసు. ఆ మహనీయుడి యొక్క సాంప్రదాయంలో ఉండేటువంటి ఆంజనేయ స్వామి లాంటి మహనీయులు మా దగ్గరకు వచ్చి సనాతన కాలంలో మాట్లాడి ఉన్నారు. అంచేత మీరు అనుకున్న హిందూ మతం కాదు. మేము మొత్తం హిందూ మతాన్ని సమగ్ర స్వరూపాన్ని మీ ముందు పెట్టగలుగుతాం. ఆయన ఒక ఆంజనేయ స్వామి గారు ఆయన ఒక స్వామీజీ అయి ఉండి ఆయన కుల వివక్షలు ఎదుర్కొంటూ చాలా చోట ఆలయాలకు అడుగు పెట్టలేని పరిస్థితి ఈ రోజుకి ఉంది కడపలో. తెలుసా మీకు? ఈ రోజుకి ఆయన దళితుడు అయినందువల్ల అయినా వారు నొచ్చుకోకుండా పీఠాన్ని నడిపిస్తూ ఆ మహానుభావుడు ఆంజనేయ స్వామి గారు ఇక్కడ దాకా వచ్చాడు. మేము ఈ మొత్తం సాధువుల్ని, 100 మంది సాధువుల్ని మేము
విజయదశమి రోజున తీసుకురాబోతున్నాం. హిందూ మతం అంటే ఏమిటో, హిందూ విలువలు అంటే ఏమిటో, వాటిని ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా సాక్షాత్కరించుకోవాలో చెప్పాలి కదా. మీ రుబాబే నడిస్తే మీరు చెప్పిందే హిందూ మతం అయితే చాలా నష్టం వస్తుంది, మానవ జాతికే నష్టం అది. అందువల్ల దాన్ని చేయమని మేము అడుగుతా ఉన్నాం. అప్పుడు ఈ సంస్థలు, ఈ యూట్యూబర్లే మహానుభావులు, యూట్యూబర్లే మహర్షులు, యూట్యూబర్లే ప్రవచనకారులు, యూట్యూబర్లే తత్వవేత్తలు అయిపోయారు. ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే చాలు, ఎవరినైనా తిట్టచ్చు, ఎవరినైనా బెదిరించవచ్చు. మంచి వాటంగా ఉంది కాబట్టి నీకు ఏ బుక్ చదవకపోయినా, నీకు హిందూ మతం గురించి ఏం తెలియకపోయినా నువ్వు ముందుకు వెళ్ళి జై శ్రీరామ్ అనేసి దాన్ని నడిపించేయచ్చు. ఇప్పుడు జై శ్రీరామ్ అంటే హిందూ మతానికి అది మాత్రమే హిందూ మతం అంటే మాకు అభ్యంతరం ఉంది. జై శ్రీరామ్ అనడం పట్ల మాకు గౌరవం ఉంది, నేను జై శ్రీరామ్ అంటాను. జై శ్రీరామ్ అనడం కంటే జై సీతారాం అంటే చాలా సబబు అని కూడా నేను చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే మేము జై సీతారాం అన్నవాళ్ళు, నువ్వు కొత్తగా తీసుకొచ్చేది దీన్ని. నార్త్ ఇండియాలో కూడా జై సీతారాం అంటారు. నువ్వు రాజకీయాల గురించి సీతాదేవి గారిని తీసేద్దామని అనుకున్నావు. సీతలేని రాముడికి మా జానకి చటాపట్టగా త్యాగరాజు గారు పాడారు. సీతాదేవి చేయి పట్టుకోవడం వల్ల, మా జానకి చేయి పట్టుకోవడం వల్ల మహారాజు అయితివి, నువ్వు దానివల్ల గొప్పవాడు అయ్యావని చెప్పాడు. ఇంకా సీతను పక్కన పెట్టి కట్ చేసి మేము చిన్నప్పుడు ఎప్పుడు వెళ్ళాయి శ్రీరామ్ సీతారాం 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 జై సీతారాం అన్నాం, రాధేశ్యాం 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 జై రాధేశ్యాం అన్నాం, హరే రామ 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 హరే హరే. నువ్వు చెప్పింది మాకు తెలియదు. ఇది ఇప్పుడు రాజకీయాల గురించి సీత లేనటువంటి రాముడి బొమ్మను ప్రచారంలో తీసుకొచ్చారు. సీత లేనటువంటి 6 ప్యాక్ రాముడిని, ఎవరి మీద చాలా కోపంగా ఉన్న రాముడిని. కష్టం వస్తే, బాధ వస్తే, మా చిన్నప్పుడు కరెంట్ ఉండేవి కాదు ఊళ్ళలో. కరెంట్ లేనప్పుడు ప్రతి తాడి చెట్టు, ప్రతి చెట్టు దెయ్యంలా కనిపించేది. పిల్లలు మేము భయపడతా ఉండేవాళ్ళం. భయపడితే పెద్దవాళ్ళు చెప్పేవారు, నాయన హనుమాన్ చాలీసా చదువుకో, ఆంజనేయుడు వచ్చి రక్షిస్తాడని. బాబు గారితో సినిమా ఉంది, దాంట్లో నిజంగానే ఓ పాపకి ఆంజనేయుడు వచ్చి రక్షించి తీసుకెళ్తాడు. అటువంటి ఆంజనేయుడిని మీరు ఇవాళ చూడండి, కార్ల మీద వాటి మీద చాలా ఉగ్రంగా కోపంగా ఉన్నటువంటి ఆంజనేయుడిని ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? భయాన్ని పోగొట్టే ఆంజనేయుడిని భయం పెట్టే విధంగా ఎందుకు తయారు చేశారు? అవసరమా? ఎక్కడైనా మన ఆలయాల్లో ఇటువంటి ఆంజనేయుడి బొమ్మ మనం చూసామా? ఒంటి రాముడి బొమ్మ మీ ఇంట్లో ఎక్కడైనా ఉందా? భద్రాచలంలో ఉందా? ఒంటిమెట్లో ఉందా? మీ ఊర్లో ఆలయంలో ఉందా? నువ్వెందుకు పెడుతున్నావు? ఒంటి రాముడిని పెట్టడం హిందూ మతం కాదు, అరిష్టమని మాకు చిన్నప్పుడు చెప్పేవారు. రాముడు, సీత, లక్ష్మణుడు, అదేవిధంగా హనుమంతుడు. ఇది లేదా పట్టాభిషేకం సీన్లో వాళ్ళిద్దరూ సింహాసనం మీద వారిద్దరూ వింజామరలు వీస్తూ భరత శత్రుఘ్నులు సైతం ఉంటారు, లక్ష్మణుడు ఉంటాడు, ఆంజనేయుడు. ఇది ఒక సన్నివేశం. ఇది కాకుండా ఎవరినో కొట్టడానికి వెళ్ళేటువంటి రాముణ్ణి, ఆయన వెళ్ళాడు వాస్తవంగా, లేదని అంటలేదు నేను, కానీ గుళ్ళలో ప్రచారంలో పద్ధతి ఉంది. నువ్వు కొత్త మతాన్ని స్థాపించదలుచుకుంటే నీ ఇష్టం, అది వేరే విషయం. మేము జై శ్రీరామ్కి వ్యతిరేకం కాదు, మేము జై సీతారాం అని కూడా అంటాం. కానీ ఒక విషయం చెప్తున్నాం, భారతదేశంలో హిందూ మతంలో మీరు హిందూ మతాన్ని కొలవలేరండి. హిందూ మతానికి మీరు అనుకున్న సాంప్రదాయాలే ఉన్నాయని కరెక్ట్. సాయి శ్రీనివాస్ గారు, కొంచెం షిరిడి సాయి తత్వ ప్రచారకులు సాయి శ్రీనివాస్ గారిని వెతికి మీకు రావాల్సి కోరు. మిత్రులారా, సముద్రాన్ని నువ్వు చిన్న గుప్పెట్లో నీళ్లు పట్టుకుని నా సముద్రం అంటే నవ్వుతారు ఎవరైనా చూస్తే. అది నీ గుప్పెట్లో నీళ్ళు అవుతాయి, సముద్రం అవ్వవు. నువ్వు మగ్గులో తీసుకుంటే నీ మగ్గులో నీళ్ళు అవుతాయి, సముద్రం అవ్వవు. సముద్రాన్ని నువ్వు అలా బంధించలేవు. హిందూ మతం ఒక సముద్రం వంటిది. హిందూ మతంలో ఎన్నో శాఖలు ఉన్నాయి. జిఆర్ స్వామి వారి సమక్షంలో వారికి నేను నమస్కరించి చెప్పాను, శ్రీ వైష్ణవం హిందూ మతంలో ఒక ప్రధానమైన శాఖ, కానీ శ్రీ వైష్ణవమే హిందూ మతం కాదు. నన్ను క్షమించాలి ఆ విషయానికి. ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి. వారు కూడా అన్నారు, మాకు కూడా తెలుసండి అన్నారు. వారి ఆశ్రమంలో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం మేము నిర్వహించాం, హైందవ భక్తి కళా సమ్మేళనం అని. దానికి అనేక సంప్రదాయాల నుంచి, నారాయణమ్మ గారు అచల సాంప్రదాయం నుంచి వచ్చారు, షిరిడి సాయి సాంప్రదాయం నుంచి వచ్చారు, ద్వైత సాంప్రదాయం నుంచి వచ్చారు, శైవం నుంచి వచ్చారు, అద్వైతం నుంచి వచ్చారు, విశిష్టాద్వైత, అందరినీ కూడా పెద్దలందరినీ ఒకే వేదిక మీద స్వామివారితో కలిసి కూర్చోబెట్టాం. ఆ సభకు నేనే అధ్యక్షుడిగా ఉన్నాను. ఇప్పుడు నువ్వంటావు హిందూ మతంలో సర్టిఫికెట్లు మేమిస్తామని, నా దగ్గరికి వచ్చి సర్టిఫికేట్ తీసుకోమని. ఎవరు నీకు చెప్పింది? ఈ రిజిస్ట్రేషన్ కంపెనీ ఎప్పుడు పెట్టు హిందూ మతంలో సర్టిఫికెట్లు ఇష్యూ చేసేది? మేము ఎట్లా అప్లై చేయాలి? నువ్వు ఎవడు హిందూ నువ్వు తెలుస్తావా? నువ్వే పని చేయవు. అవతలని తిట్టడం, బూతులు తిట్టడం తప్పితే ఇంకే పని చేతకాడు. హిందూ మతం సర్టిఫికెట్లు ఇస్తాడు. మరి జిఆర్ స్వామి వారు లేకపోతే పెద్దలందరితో రకరకాల పలు ఉద్యమాలు కార్యక్రమాలు చేసిన మేమైతే హిందువులం కాకుండా పోతాం. ఇవాళ
హిందూ మతంలో అనేక సాంప్రదాయాలు ఉన్నాయి. మీరు నన్ను క్షమిస్తే కనుక వైదిక సాంప్రదాయాలు ఉన్నాయి. అందరూ అనుకుంటున్నట్టు వైదిక సాంప్రదాయం మాత్రమే కాదు. మీకు నచ్చినా నచ్చకపోయినా అది హిందూ మతం అంటే విశిష్టమైన సాంప్రదాయం. అది మా అధ్యక్షులు హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ యొక్క అధ్యక్షులు సాధు త్రినాథ్ దాస్ గారు, వారు అలేఖ సాంప్రదాయానికి చెందిన మనిషి. అలేఖ మహిమ అనే సాంప్రదాయం గురించి మీకు తెలియదు. అది ఒరిస్సాలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో వేల మంది సాధువులు ఉన్నారు. క్రింది కులాలకు చెందినటువంటి వాళ్ళు, షెడ్యూల్డ్ ట్రైబ్స్, అలాగే క్రింది కులాల ఎస్సీబీసీ కమ్యూనిటీస్ నుంచి వచ్చినటువంటి అనేక మంది సాధువులు ఆ ఉద్యమాన్ని ఎంత గొప్పగా భారతదేశంలో ఇంత కఠినంగా, ఇంత స్పష్టంగా కొన్ని కఠినమైన నియమాలకి కట్టుబడి నిబద్ధులై నడిపిస్తున్నటువంటిది ఎవరు లేరనుకుంటాను నేను వాళ్ళకి పోటీ. అటువంటి సంప్రదాయం అది. మా అధ్యక్షుల వారు 45 సంవత్సరాలు సన్యాసిగా గోచి పెట్టుకుని ఊరూరా భిక్షాటనమి తిరిగారు. స్కూల్ కూడా వెళ్ళలేదు. ఆయన స్కూల్లో జాయిన్ కాలేదు. వారి మాతృభాష ఒరిస్సా. వారి స్కూల్లో జాయిన్ కాలేదు. వారి గురువుకి చిన్నప్పుడే తల్లిదండ్రులు ఇచ్చేశారు ఆయన్ని. ఆ గురువు వెంబడి ఆయన భిక్షాపాత్రతో తిరిగారు. భిక్ష బాగానే పెడుతున్నారు కదా అని మళ్ళీ మనం కూర్చోవడానికి వీల్లేదు, అక్కడ ఉండడానికి వీల్లేదు, ఆ ఇంట్లోకి రావడానికి వీల్లేదు, రోడ్డు మీద నిలబడాలి. అక్కడి నుంచి మళ్ళీ హాఫ్ డేకి ఇంకో ఊరు వెళ్ళాలి. ఆ విధంగా సంచారమైనటువంటి జీవితం. వాళ్ళు కులానికి వ్యతిరేకం, అసమానత్వానికి వ్యతిరేకం. మీరు నన్ను క్షమిస్తే వాళ్ళు విగ్రహారాధన చేయరు. వాళ్ళు రాముడిని కృష్ణుడిని పూజించరు. ఏం చేయాలి? పంపించేద్దామా? హిందువులు కాదని చెప్దామా? వాళ్ళు యజ్ఞయాగాలు చేస్తారు, ఉపనిషత్తులు మాట్లాడతారే. వాళ్ళకు ఒక సాంప్రదాయం, బోధనలు ఉన్నాయే. వారి సాంప్రదాయాన్ని, బోధనల్ని చివరికి పార్లమెంట్ హౌస్లో కూడా పెట్టారని చెప్తారు. అటువంటి భీమభోయి యొక్క బోధనల్ని, అలేఖ స్వామి యొక్క బోధనల్ని ఎన్ని సంప్రదాయాల గురించి చెప్పమంటారు? అలేఖ సాంప్రదాయం, దీన్ని పౌరాణ హిందూ మతం అంటాం. మీకు తెలిసినటువంటి హిందూ మతం ఏదైతే ఉందో, వేదం తర్వాత ఉపనిషత్తు తర్వాత పురాణాలు వచ్చినాయి. వేదంలో పురాణ పాత్రలు కనిపించవు. అది ఒక పద్ధతిగా జరిగిన విషయాలు కాబట్టి. అందువల్ల ఇవాళ భారతదేశంలోని అనేక సాంప్రదాయాలు, నేను ఇందాక అలేఖ సాంప్రదాయం చెప్పాను. అచల సాంప్రదాయంలో విగ్రహారాధనకి ప్రాధాన్యత లేదు. అయ్యవైకుంఠాలు కేరళలో ఉంటారు, విగ్రహారాధనకి ప్రాధాన్యత లేదు. వారికి వేరే సాంప్రదాయం. మహానుభావాలు వేరే చోటు ఉంటారు, వారి దగ్గర లేదు. ఆర్య సమాజీయులు, దయానంద సరస్వతి కంటే పెద్దవాడు అయినావా? ఆయన విగ్రహారాధనకు వ్యతిరేకం. రాముడు కృష్ణుడు మహా అయితే పెద్ద దేవుళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు రాజులై ఉంటారు, దేవుళ్ళు ఎలా అవుతారని అడిగాడు ఆయన. నేను రాశాను, ఆయన చెప్తే. ఆయన అభిప్రాయం అది. నీకు నచ్చినా నచ్చకపోయినా. నీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. దాని గురించి ఆయన హిందూ కాదు చెప్పడం నువ్వెలా సరిపోతావు? హిందూ మతం కష్టంలో ఉన్నప్పుడు మొత్తం హిందూ మతాన్ని పునరుద్ధరించి కులాన్ని బద్దలు కొట్టి మహనీయుడు ఆయన దయానంద సరస్వతి విషం పెట్టి చంపేశారు బ్రాహ్మణులు. నీకు తెలీదు. ఇప్పుడు వచ్చి నీ ప్రమాణాల ప్రకారం నువ్వు హిందూ కాదు ఈయన చెప్తాడు. ఈ జై శ్రీరామ్ అనాలి, ఇంకోటి ఎదురు చేయాలి, ఈయన వెనకాల ఉండాలి, ఈయనలాగే మొత్తం క్రైస్తవులను ముస్లింలను బూతులు తిట్టాలి, అప్పుడు హిందూ సర్టిఫికేట్ ఈయన ఇస్తాడు. ఎక్కడి నుంచి వచ్చారు నువ్వు? ఎప్పటి నుంచి మొదలుపెట్టావు ఈ దుకాణం? మీ దుకాణాలు మూసేయండి, మీ దుకాణాలు మూసేయండి చెప్తాడు నేను. యూ కాంట్ రన్. నీ సర్టిఫికేట్ల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఆర్య సమాజీయులు, బ్రహ్మ సమాజ్, రాజరామోహన్ రాయ్ గారు, వాళ్ళు హిందువులు కాదండి, వాళ్ళు కూడా విగ్రహారాధన చేయరండి. ఎంతమంది పేర్లు చెప్పమంటారు మీకు? ఎంతమంది పేర్లు చెప్పమంటారు? అనేక సాంప్రదాయాలు ఉన్నాయి. పోని ప్రధానమైన సాంప్రదాయాలు ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము. అది కాకుండా తంత్ర ఉన్నది. చిన్నమస్త దేవతను పూజించేవాళ్ళు ఉన్నారు. తెలియదు నీకు ఇవన్నీ కూడా. ఒక సాంప్రదాయానికి పోలికలేదు. అంచేత హిందూ మతం బయట అన్ని మతాలు ఉన్నట్టుగా ఒక ప్రవక్త, ఒక పుస్తకం, ఒక సిస్టము, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నది కాదు. నువ్వు చేయాలన్నా చేయలేవు, మేము అంగీకరించాం. మాకు అందరం గౌరవించేటువంటి ఒక దేవుడు కానీ, అందరం గౌరవించేటువంటి ఒక పుస్తకం కానీ, అందరం గౌరవించే ఒక ప్రవక్త కానీ మా దగ్గర లేడు. ఏం చేయాలి చెప్పు? అదేవిధంగా ఇవన్నీ నీకు బాధ కలిగించే విషయాలు నాకు తెలుసు, కానీ నువ్వు చెప్పమన్నా కూడా చెప్తున్నాను నేను. ఇప్పుడు ఏ ప్రమాణాల ప్రకారం మమ్మల్ని హిందువులు కాదని ప్రూవ్ చేయదలిచావో, నువ్వు హిందూ ఎలా కాదో నేను చెప్తాను. ఎందుకు కాదో చెప్తాను నేను. హిందూ మతం అనేది మతం కాదు, ఒక జీవన విధానం అని కొంతమంది చెప్తారు. ఐఎమ్ వెరీ సారీ, ఒక జీవన విధానం కూడా కాదు, పలు జీవన విధానాల సహజీవన వ్యవస్థ, ఆదాన ప్రదానాల వ్యవస్థ. ఇవన్నీ ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి. ఇన్ని మాటలు నువ్వు చెప్తుంటే, తెలంగాణ శ్యామ్ గారు రండి బాబు, ఇన్ని మాటలు నేను చెప్తుంటే ఎవరైనా వచ్చి మరి ఇదేంటిది హిందూ మతంలో ఏమీ లేదని చెప్తున్నాడు ఈయన, హిందూ మతమే లేదా అని అంటారు. క్షమించాలి, అందువల్ల మిత్రుల్ని పరిచయం చేస్తున్నాను నేను.
సాయి శ్రీనివాస్ గారు కింద కూర్చున్నారు కదా, హేమ మల్లోజుల ఆప్ నుంచి వచ్చారు. హేమ గారు అమ్మా నమస్తే అమ్మా. మా సోదరుడు ప్రమోద్ సనాతన ట్రావెలరు మొన్ననే దాడికి గురై చేసిన వాడు ఉన్నాడు, ఒకసారి పరిచయం చేసుకోండి. అలాగే రమణేశ్వరం నుంచి గజేంద్ర గారు వచ్చారు. అదేవిధంగా నా సోదరుడు భానుమేకల విజయవాడ నుంచి వచ్చాడు, సోదరుడు యుద్ధ వీరుడు. పీటర్ నాయుడు గారు పాస్టర్ గారు వచ్చారు. నమస్కారం. ముందుకు రండి సార్, క్షమించండి సార్, వేదిక అనేది సీరియస్గా తీసుకోవద్దు. సో మిత్రులారా, ఇది హిందూ మతం యొక్క స్వరూప స్వభావాలను మీకు చెప్పేటప్పుడు మరి ఏమీ లేదు, ఒక దేవుడు లేడు, ఒక ఇది లేదంటే ఎవరిది వాళ్ళదంటే ఇది ఒక మతం కాదా అంటే, నాయన కొన్ని విషయాలు ఉన్నాయి ఇక్కడ మనకి, లేకుండా ఏమీ లేవు. మళ్ళీ కొన్ని విస్పష్టమైనటువంటి విలువలు ఉన్నాయి. ఏ శాఖ కానీ హిందూ శాఖ ఈ విస్పష్టమైన విలువలకు కట్టుబడింది. వేదం కానీ ఉపనిషత్తు కానీ పురాణం కానీ కొన్ని విస్పష్టమైన విలువల్ని ఉద్ఘాటించింది. అవి ఏమిటంటే నువ్వు ఆలోచిస్తే నీకు అర్థమవుతాయి. దాంట్లో మొట్టమొదటిది ద్వేషరాహిత్యం. హిందూ మతం ప్రపంచంలో ఏకైక మతం ద్వేషాన్ని స్పష్టంగా గుర్తుపట్టి ద్వేషం ఉండొద్దని చెప్పిన మతం మరొకటి లేనేలేదు ప్రపంచంలో. ఇంత స్పష్టంగా వేదం చెప్పింది మా విద్విషావహై అని చెప్పింది, ఉపనిషత్తు చెప్పింది తతోన విజుగుప్సతే అని చెప్పింది, గీత చెప్పింది అద్వేష్ట మైత్ర కరుణయ్యవచ. ద్వేషరాహిత్యాన్ని ఎవరైనా చెప్పారండి ఇలాగా? ఇంత స్పష్టంగా ఎవరైనా చెప్పారా? అంచేత హిందూ అనేవాడు ద్వేషించడు, ద్వేషిస్తే హిందూ కాదు. ద్వేషం లేదు హిందూ మతంలో, స్పష్టంగా గుర్తుపట్టింది ద్వేషం ప్రమాదం. ప్రపంచానికి వాళ్ళ పట్టినటువంటి ప్రమాదమే ద్వేషం. అంచేత ద్వేషాన్ని హిందూ మతంలో తెచ్చుకుని నువ్వు కాషాయం కప్పుకునేది మాత్రం హిందూ అవ్వలేవు. ద్వేషాన్ని వదిలిపెడితే హిందూ అవుతావు. ద్వేషం ఉన్నది, పరిత్యాగం ఉన్నది, పరిత్యాగం ఉన్నది. ఈశావాస్యమిదం సర్వం కించిత్ జగత్యాం జగత్తేన త్యక్తేన. త్యక్తే అంటే పరిత్యజించడం, దాన్ని వదిలిపెట్టు. తేన త్యక్తేన అని చెప్పారు. అందుచేత పరిత్యాగం ఉన్నది, నిర్మోహత్వం ఉన్నది, కరుణ ఉన్నది, ప్రేమ ఉన్నది, నిబద్ధమై నిలబడడం ఉన్నది, అన్యాయానికి వ్యతిరేకంగా. తతో యుద్ధాయ యుజ్యస్వ సుఖదుఃఖే సమీకృత్వ లాభాలాభో జయాజయో తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపం అవాప్స్యసి అని శ్రీకృష్ణులు వారు చెప్పారు. అనగా జయాన్ని అపజయాన్ని సమానంగా తీసుకుని అధర్మం ఏదైతే ఉందో దాని మీద పోరాడాల్సిన అవసరం ఉంది. ఫలితాన్ని ఆదించాల్సిన అవసరం లేదు. అంచేత నువ్వు కొట్టిన చంపిన భయపడేవాళ్ళం కాదు. మేము నిష్కామ కర్మ ఏదైతే గీత ఆచార్యులు శ్రీకృష్ణులు చెప్పారో దానికి నిబద్ధమైనటువంటి సైనికులం. మేము శ్రీకృష్ణుడి సైనికులం. మా ఆచార్యుల వారు ఏం చెప్పారంటే, భయపడకు, ఫలితం నీది కాదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఫలితం మీద లేదు నీకు అధికారం. సో ఆ మాట చూడండి, అధికారం, అథారిటీ. మీ ఇల్లు కాదు, పక్క తప్పుకో, మీ ఇంట్లో కాకుండా దాంట్లోకి వచ్చావు. ఫలితం మీద అధికారం పైనది, పైన ఉంది, అది నీ దగ్గర లేదు. అది నీకేమిటి డ్యూటీ? ఓన్లీ కర్మ. ధర్మాధర్మ విచక్షణ సంబంధించిన యుద్ధంలో యుద్ధం చేయాలి నువ్వు. అని యుద్ధం చేయకుండా ఇంటి దగ్గర కూర్చోవడానికి వీల్లేదు, నిష్క్రియక తావులేదు. ఇది హిందూ మతం అంటే. మీరు ఏ శాఖను తీసుకోండి దాంట్లో ఈ మతం. అలాగే సమానత్వం, వేదంలో చిట్ట చివరి సూక్తమే సమానత్వం. నిర్దోషం ఈ సమం బ్రహ్మ తస్మాత్తే బ్రహ్మణి స్థిత అని ఆ విధంగా సమానత్వానికి గీత కూడా పెద్ద. ఎవరైనా సమానత్వమే. సమానత్వం ఏంటంటే సర్వం ఈశ్వరమయమే. ప్రపంచంలో ఎవడు చెప్పలే, సర్వము ఈశ్వరమయమే. మహావాక్యాలు ఏం చెప్పినాయండి? తత్వమసి ఏం చెప్పినాయి, ఆయన ఆత్మ బ్రహ్మ అని చెప్పినాయి. అదేవిధంగా సర్వం కల్విదం బ్రహ్మ, సర్వం అంతా బ్రహ్మమయమే కదా నాయన అని చెప్పినాయి. తత్వమసి అని చెప్పినాయి, అది నువ్వే అని చెప్పినాయి. అహం బ్రహ్మస్మి అని చెప్పినాయి. ఎవరైనా చెప్పారండి? ఈ మాటల్లో చిన్న అక్షరం తలకట్టు ఏ ధర్మం అని చెప్పగలుగుతుందా? నా ధర్మం అది, నేను గర్వంతో చెప్తున్నాను. ఈ విలువలకి, ఈ ధర్మానికి మేము కట్టుబడి ఉంటాం. ఇటువంటి గొప్ప ధర్మంలో ఆ ధర్మం పేరు చెప్పుకుని దీని లక్షణాల గురించి ఏమాత్రం తెలియకుండా ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు. ఓకే, నిజమే, నేను భక్తుడిని కాదు, ఏం చేయమంటావు? ఏం చేయాలి చెప్పు? నేను చెప్పలేదు ఎక్కడ, నేను ఎక్కడ చెప్పానా? నువ్వు కనిపెట్టి చెప్పాల్సిన విషయం ఏం లేదు. నేను భక్తుడిని కాదని నేను చెప్తున్నాను. నేను నాస్తికుడు కూడా కాదు. నీకు అర్థం కాదు, ఏం చేయాలి? నీ బుర్రలో ఉన్నటువంటి నీ సీసాల్లో ఏదో సీసాల్లో కూర్చోవడానికి నన్ను పంపడానికి పాసిబుల్ కాదు. నువ్వు కూర్చోబెట్టడానికి స్టూల్ మీద ఏనుగులు కూర్చోబెట్టలేవు, ఇరిగిపోతాయి. నీ దగ్గర ఉన్న చిన్నవి. ఆస్తికత్వం నాస్తికత్వం కాదు, ఇంకా చాలా తత్వాలు ఉన్నాయి మా దగ్గర. నేను అజ్ఞేయవాదిని అని చెప్పాను.
నాకు అద్వైతం అంటే అభిమానం అని చెప్పాను, దానికి కట్టుబడి ఉన్నా అని చెప్పాను. నువ్వెవరు నన్ను హిందూ కాదని చెప్పడానికి? నేను భక్తుడిని కాదని చెప్పాను, కానీ భక్తులపైన గౌరవం లేదని చెప్పలేదు. భక్తి సాంప్రదాయానికి భక్తుడిని అని చెప్పాను, భక్తులకి భక్తుడిని అని చెప్పాను. అనేకానేక భక్తి సాంప్రదాయాలని, భక్తి కళా సమ్మేళనాలు మేము నిర్వహించాం. నీకేంటి బాధ? ఇంకేదో పట్టుకుని ఏదో మాట్లాడాను. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో హిందూ మతంలో, విద్వేషం, అసమానత్వం, ఈ రెండు కూడా మా దగ్గర ఉండడానికి వీల్లేదు. అంచేత ఏ సూత్రమైనా, అది వేదం కావచ్చు, పురాణాలు కావచ్చు, గీత కావచ్చు, ఏదైనా కావచ్చు, హిందూ మతంలో ఏ శాస్త్రమైన స్మృతి కావచ్చు, నా అభిప్రాయం నేను చెప్తున్నాను. ద్వేషాన్ని, అసమానత్వాన్ని బోధించేటువంటి ఒక్క అక్షరాన్ని కూడా నేను అంగీకరించను. అలా అంగీకరించకుండా ఉండడానికి నాకు నా ధర్మాధికారం ఇచ్చింది. సొంత విచక్షణ ఉపయోగించుకోమని చెప్పింది. వాస్తవం చెప్పాలంటే అవేవి అక్కడ లేవు, అవేవి లేవండి. దాంట్లో సమానత్వమే ఉన్నది. కానీ నువ్వు తర్వాత రకరకాలైనటువంటి భాష్యాలు, రకరకాలైన ఆచరణలు వచ్చి వాళ్ళ హిందూ మతంలో మొత్తం కులకట్టడంలో పెట్టారు. పెద్ద పెద్ద పీఠాధిపతులు పెద్ద పెద్ద భాష్యాలు రాసినప్పుడు కులాన్ని సమర్థించారు, అసమానత్వాన్ని సమర్థించారు. వాస్తవం అది. అంచేత అసమానత్వం ఎక్కడ కనిపించినా నేను వ్యతిరేకిస్తాను, అసమానత్వాన్ని బద్దలు కొడతాను. ఎవరు అసమానత్వాన్ని హిందూ మతం పేరు మీద చెప్తూ ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం మేము. అంతేకాదు, ఇది హిందూ మతంలో ఒక ఆధ్యాత్మిక ప్రజాస్వామ్య విప్లవం అని చెప్పాం. మేము చేస్తున్నటువంటి పని ఏదైతే ఉన్నదో, హిందూ మతాన్ని దాని ఒరిజినల్ విలువలకు తీసుకెళ్తున్నాం. మేము హిందూ మతాన్ని సమానత్వం తీసుకెళ్తున్నాం. మేము సమానత్వం హిందూ మతం యొక్క ఊపిరి, మేము దాన్ని పునఃస్థాపిస్తున్నాం. ఇక్కడ మీరు రాసినవన్నీ అబద్ధాలు ఇప్పటిదాకా. హిందూ మతంలో సర్వము ఈశ్వరమయమే. ఒక్క మనుషులేమిటయా, సమస్త సృష్టి ఈశ్వరమయమే. లోపల బయట కూడా అదేనయ్యా. తదు అంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య మాయత అని చెప్పామయ్యా మేము. తం స్త్రీ తం పుమానసి తం జాతో భవతి విశ్వతోముఖ. అంత పుడుతున్నావు నువ్వు, స్త్రీవి పురుషుడివి, అన్నీ నువ్వే అని చెప్పాము మేము. అటువంటి తత్వం బోధించిన చోట ఈ దరిద్రపు కుల వ్యవస్థ, ఈ కట్టడులు బయట నిలబెట్టడం, లోపల నిలబెట్టడం, ఈ దరిద్రం అంతా వచ్చినాయి. దాన్ని ఊడ్చే పని చేస్తున్నాం. ఎందుకు? ధర్మానికి నిబద్ధం అయ్యాం కాబట్టి, విలువలకు నిబద్ధం అయ్యాం కాబట్టి, సనాతన ధర్మానికి నిబద్ధం అయ్యా కాబట్టి ఈ పని చేస్తున్నాం. నువ్వు నిబద్ధం అయితే ఈ పని చేయి, నువ్వు ఇది మాత్రమే ధర్మాన్ని కాపాడుకునే మార్గం. ఇవాళ క్రైస్తవులు జీసస్ బోధనలో లేనటువంటి విషయాల్ని ఆచరించి వలసవాదాన్ని, వర్ణ వివక్షని, ఇంకా పరమ నీచమైనటువంటి విషయాల్ని, బానిసత్వాన్ని అన్నింటినీ సమర్థించినందుకు గాను క్రైస్తవ ఆచార్యులు, పోపులు క్షమాపణలు చెప్తున్నారు పదే పదే. మీరు చూడండి. నేను చెప్తున్నాను, హిందూ మతంలో సైతం అసమానత్వాన్ని, హిందూ మతంలో సైతం దుర్మార్గాన్ని, కుల వ్యవస్థని, అంతరాలని కూడా మీరు శాస్త్రాలు చొప్పించే ప్రయత్నం చేసినందుకు, సమర్థించినందుకు ఎవరెవరైతే ఉన్నారో బాధ్యులు, మీరు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తాను. నేను అలా అడిగే హక్కు మాకుంది, విత్ ఫుల్ రైట్. ఎందుకంటే ఆ అధికారాన్ని నాకు నా మతం ఇచ్చింది, నా శాస్త్రం, నా ధర్మం ఇచ్చింది. దానికి కట్టుబడి ఉంటాం మేము. అంచేత నువ్వు కిందేసి మీదేసి చెప్పినా, ఒకటి నీ గుండు సూది బుర్రకి ఇవన్నీ అర్థమవుతాయని నేను అనుకోను. అయినా సరే కూర్చుని మళ్ళీ చెప్పామనుకో, యూ విల్ బి ఎక్స్పోజ్డ్. ఐఎమ్ వెరీ సారీ. ఇప్పుడు ప్రెస్ మీట్ విషయానికి వస్తాను మిత్రులారా. చాలా కాలం నుంచి, అంటే చాలామంది ఏమండి ఆయన ఎవడు నాకు తెలియదు, ఆయన ఎవడు నాకు ఆయన పేరు, ఆయన దేనికి చెందినవాడు, ఇప్పుడు ఆయన పుట్టుపూర్వతలు నేను ఎక్కడ తెలుసుకోమంటావు? అంత ప్రముఖుడని నాకు అనిపించలేదు, తెలుసుకోలేదు, ఆసక్తి కూడా లేదు. ఆ పెద్ద మనిషి ఎవరైతే ఉన్నాడో, స్వయం ప్రకటిత హిందూ రక్షకుడిగా చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, హిందూ మతం దేన్ని తప్పు అందో, దేన్ని తప్పట్టిందో అటువంటి దరిద్రపు విలువలకి ప్రతినిధి ఆయన. ఆ పెద్ద మనిషి నాకు నిన్న కనిపించాడు. అంతకుముందు 2-3 సార్లు కూడా బీఆర్కే ఛానల్లో, బహుశా ఎక్కువ కాలం కూడా కాలేదు, బహుశా 20 రోజులు, నెలలు కూడా అయిందేమో. 2-3 నేను పెద్దగా సోషల్ మీడియాలోకి వెళ్ళేవాడిని కాదు. ఈ మధ్య ఏడాది నుంచి వెళ్తున్నాను. అక్కడ 2-3 సార్లు చర్చల్లో కనిపించాడు. ఒకసారి జరిగిన విషయం మీకు చెప్తాను, మీరు బ్రౌజ్ చేస్తే కనిపిస్తుంది. నేను చెప్పిన ప్రతి మాట సాక్ష్యము, అక్షరము ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు మీరు, ఏ కల్పన లేదు. ఒకసారి ఆ రోజు గోవు గురించి చర్చ అనుకుంటాను, గోవధ నిషేధించాలి నిషేధించాలని ఎంత అద్భుతం అండి. గోవధ నిషేధించాలి అని హిందువుల్ని, ముస్లిం పెద్దలని, హిందూ మత పెద్దల్ని, మఠాధిపతులు, పీఠాధిపతులు, క్లియర్ రికార్డు ఉన్నటువంటి మతాభినివేశం అన్నటువంటి మహానుభావులను ఒక వేదికకి తీసుకొచ్చి, హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు మహానుభావులను ఒక వేదిక మీద తీసుకొచ్చి బ్రహ్మాండమైన ప్రెస్ మీట్ 29వ తారీఖున మేము ఇక్కడ నిర్వహించాం కదా. ఎంత గొప్ప చరిత్ర.
దాన్ని ఎప్పుడైనా ఆహ్వానించావు నువ్వు? గొప్ప పరిణామం వచ్చింది. ఇనాయత్ అలీ బక్రీ గారు, సూఫీ ఖైరుద్దీన్ సూఫీ గారు పెద్దలంతా వచ్చి గోవధ నిషేధించమంటారని నువ్వు సన్మానం ఏర్పాటు చేసేది ఉంటుంది హిందూ అయి ఉంటే. అటువంటి గొప్ప కార్యక్రమం చేశాం కదా మేము. అది జరగక ముందు గోవుకు సంబంధించిన ఒక చర్చకి నేను వీరి ఛానల్లో హాజరైనప్పుడు ఈ పెద్ద మనిషి హాజరైనట్టు గుర్తు నాకు. ఇతనితో పాటు మరొక పెద్ద మనిషి వచ్చాడు, ఆడి పేరు నాకు గుర్తులేదు. వీళ్ళు టీవీ ఛానల్లో అందరి ముందు పక్కన కూర్చున్నటువంటి పెద్దల్ని, మాస్టర్జీ గారు కూడా ఉన్నారు ఆ రోజు, పేరు ఉన్నటువంటి కవి కళాకారుడు, గౌరవ మర్యాద ఇచ్చే సంస్కారం లేదు, నరికేస్తాం, చంపేస్తాం అని గట్టి గట్టిగా కేకలు పెడుతున్నారు. స్టాలిన్ వచ్చాడు, మాస్టర్జీ. అయితే నేను అప్పుడు చెప్పాను, ఇగో నరకడం చంపడం ఎవడు అడ్డొస్తే వాడు చంపడం అనేది మోదీ గారు, భాగవత్ గారు కూడా తొప్పిలాంటి దరిద్ర పనులు చేయొద్దని చెప్పారు. నీకు తెలుసా అంటే ఆయన చెప్పిన మాటలు కెమెరా బంద్ ఉన్నాయి. వాళ్ళు మా టేకేదారులు కాదు, మాకు మేమే ఎవరినైనా చంపేస్తాం అని మాట్లాడాడు ఈయనే. ఆ రోజు ఇలాంటి పెద్ద మనుషుల్ని చర్చలకి పిలవడం ఏంటి? చంపేస్తాం అన్నవాడిని ఆ ఒక్క ఛార్జ్ మీద అరెస్ట్ చేయొచ్చు అని అడిగితే, ఎవరైనా చంపేస్తామని అరెస్ట్ చేయాలి, చట్టం అనుమతించట్లేదు. అలా బహిరంగంగా లక్షల మందికి వెళ్ళే విధంగా ప్రకటించడం అనేది కుసంస్కారాలు చేసే పని. కనిపించిన ప్రతిదానికి వెళ్ళి పోలీస్ స్టేషన్కి పోం కాబట్టి నేను పోలేదు. ఏముంది, ఏదో మాట్లాడుతూ ఉంటాడు, ప్రతి మురిగే కుక్క కరవదు కదా అని అనుకోవడం వల్ల కావచ్చు బీఆర్కే వాళ్ళు కూడా దీన్ని పట్టించుకోలేదు, కమెడియన్గా తీసుకున్నారు. అయితే మరొక సందర్భంలో కూడా ఆన్లైన్ నేను, ఇనాయతుల్ బక్రీ గారు, విజయశంకర్ స్వామి గారు, గోరక్షా సమితికి సంబంధించినటువంటి హిందుస్థానీ గోరక్ష సమితి యొక్క విషయాన్ని చెప్పడానికి మేము అక్కడ డిబేట్కి వెళ్ళాం. ఆ డిబేట్లో ఈయన ఆన్లైన్లో పాల్గొన్నాడు. ఆన్లైన్లో పాల్గొన్నప్పుడు కూడా ఇదే ధోరణిలో మాట్లాడాడు. తర్వాత నిన్న విషయం ఏమిటంటే, విషయం చెప్పాలి మీకు, నితిన్ నబీన్ గారి యొక్క ఒక ఊరేగింపులో ఆంజనేయ స్వామి గెటప్లో ఒక మనిషికి ఆంజనేయ స్వామి గెటప్ వేయించి, అంటే నేను ఎక్కువసేపు మాట్లాడితే క్షమించాలి, సబ్జెక్ట్ కాబట్టి నేను మాట్లాడాలి తప్పదు, లేదా విషయాలు తెలియవు. ఆంజనేయ స్వామి గెటప్లో ఒక మనిషిని నిలబెట్టి ఆయన చేత ఈ విన్యాసాలు డ్యాన్స్ అవి చేయించడం అనేది దేశవ్యాప్తంగా కూడా ఎవరైనా చూసి చాలా రోతపడ్డారు. దానిపైన చర్చ, అంటే దానిపైన కాదు అసలు ఈ ధోరణులు ఎక్కడి నుంచి వచ్చాయి అనేటువంటిది చాలా గొప్ప సహృదయంతో బీఆర్కే న్యూస్ వాళ్ళు, మా సోదరుడు మధు, దీనిపైన ప్రజలకి నిజాలు తెలియాలి, ఈ రకమైన ధోరణులకు అడ్డుకట్టబడాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఆయన పెట్టిన చర్చ అది. సరే, అక్కడ నేను వెళ్ళాను. నేను ఆ చర్చ హాల్కి 5 గంటల చర్చ జరుగుతుంది. 5 గంటల 2 నిమిషాలకు 3 నిమిషాలకు నేను స్టూడియోలోకి ఎంటర్ అయ్యాను. అప్పటికి మెల్లిమెల్లి అందరూ కూర్చుంటున్నారు కుర్చీల్లో. నేను కుర్చీలో కూర్చుంటున్నాను. అప్పుడు ఈ మనిషి పక్కన కూర్చున్నాడు. అక్కడ బీఆర్కే న్యూస్లో ఒక సిబ్బంది, ఒక ఆయన బొట్టు పెట్టుకొని ఉన్నాడు. ఆయన సిబ్బంది అనుకుంటాను నేను, నాకు తెలియదు. ఆయన వచ్చి, అన్న మేము 90లోనే రామజన్మభూమి దానికి విరాళం ఇచ్చామన్నా, లూటీ అయిందంటే బాధ అనిపించదా అని అంటున్నాడు. ఇతను ఏమన్నాడో నేను చూడలేదు, నేను కూర్చునే పనిలో ఉన్నాను, చదువుకున్నాను. తర్వాత ఇతని మాట వినిపిస్తుంది, ఏంటంటే నరికేస్తాం, ఎవడు అడ్డొచ్చినా నరకడమే, చంపడమే అంటున్నాడు. అంటుంటే అదేందన్నా ఈ స్టూడియోలోకి వచ్చి ఇలా మాట్లాడకూడదు కదా అని కూడా ఆ పెద్ద మనిషి చెప్తుంటే, లేదు హిందూ రాష్ట్రం వచ్చేదాకా నరుకుడు చంపుడే అని చెప్పాడు. అప్పుడు చర్చ ప్రారంభం కాలేదు. 5 నిమిషాలు ఈ సంఘటన జరగడానికి 5 నిమిషాల ముందు జరిగింది చెప్తున్నాను నేను. అంటే ఆ ధోరణి కనిపించింది. మరి ఈ గత వారం 10 రోజులుగా మేము గౌరక్షా సమితి అనేటువంటిది ఏర్పాటు చేయటం, ముస్లింలు హిందువులు కలిసి చేస్తే మన నాటకాలన్నీ కట్టుబడతాయి, మనం ఎవడి మీద దాడి చేయలేము, మనం ఏ లారీ అంటబెట్టలేము, ముస్లింల మీదకి వెళ్ళి దాష్టికం చేయలేమని బాధ కలిగిందో ఇలాంటి పనులు చేస్తున్నామని, లేకపోతే రావణ్ గారికి సోదరుడు రావణ్కి సంబంధించి నాయన ఉపకేసి పెట్టడం చాలా అది అసాధారణమైన పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే కొన్ని మాటలు చెప్తే ఎన్కౌంటర్ అనేటువంటిది, అని ఎన్కౌంటర్ చేయండి అంటున్నారు. ఎన్కౌంటర్ అనేది వెర్బ్ కాదండి, ఎన్కౌంటర్ అనేది పదం. అది ఎన్కౌంటర్ చేయండి అంటే వాట్ డూ యూ మీన్? కౌంటర్కి ఎన్కౌంటర్ అంటే అది ఎదురుదాడి, దాడికి ఎదురుదాడి, వాదానికి ప్రతివాదం అనే అర్థాలు వస్తాయి, అంతకంటే లేదు దాంట్లో. అటువంటిది పోలీసులు ఎప్పుడైతే ఇప్పుడు ఎన్కౌంటర్ చేయండి అంటే పబ్లిక్ అర్థం అంటే ఎవరైనా పట్టుకుని కాల్ చేస్తే ఎన్కౌంటర్ చేయడం, అలా చేయడానికి పోలీసులకి అధికారం లేదు. సో క్రమంగా మెల్లమెల్లగా ఈ కవులు, కళాకారులు, పెద్దవాళ్ళు ఏది ప్రశ్నిస్తున్నాం మేము అనేవాళ్ళు కూడా ఈ ధోరణిలో గడిపారు. ఎవరో ఒక ఆయన పాట చూశాను నేను, ఎన్కౌంటర్ చేయండి మేమంతా మద్దతు ఇస్తామండి అని ఒక పాట పాడాడు ఒక ఆయన. మళ్ళీ నక్సలైట్ డ్రెస్లు వేసుకుని పాడాడు. ఎవరిని ఎన్కౌంటర్ చేయాలంటే ఎవరెవరిని చేయాలంట.
అంటే ఎన్కౌంటర్ చేయడం అనేది ఒక వెర్బ్ కింద వచ్చింది. ఎవరైనా నేరం జరిగింది అంటే ఎన్కౌంటర్ చేయండి, ఆ దుర్మార్గం అర్జెంట్ కానీ బ్యానర్స్ ప్లకార్డులు పట్టుకుంటున్నారు. అంటే ఎన్కౌంటర్ చేయడానికి వాడికి అధికారం లేదు కదా. అండ్ అరెస్ట్ చేయమని చెప్పాలి, శిక్షించమని చెప్పాలంటే వీ హ్యావ్ లాస్ట్. క్రమక్రమంగా మన ధోరణి మారిపోయింది. నా భయం ఏంటంటే ఉపా కూడా అలా తయారవుతుందని. ఉపాకి దాని వెనకాలన్నటువంటి చట్టాలు పోటాను, యస్మాను, నాసాను, టాడాను 100 చట్టాలు ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి, ఇది పోయిన తర్వాత అది పోయిన తర్వాత ఇది వరుసగా పెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు మొట్టమొదటిసారి ఉపా అనేటువంటిది చట్టం న్యాయ విరుద్ధం, ధర్మ విరుద్ధం, అది ఏమాత్రం అంగీకరించలేని చట్టం అని ఎందుకు చెప్తున్నానంటే మా చంద్రకుమార్ గారు జస్టిస్ గారు ఇక్కడే ఉన్నారు, వారి సమక్షంలో చెప్పడం అంటే పెద్ద విషయమే. కానీ న్యాయ వ్యవస్థ యొక్క సూత్రం ఏమిటంటే ఒక నిర్దోషి అనేటువంటి వాడికి శిక్ష పడకూడదు, 1000 మంది దోషులు తప్పించుకున్నా అని. అంతేకాకుండా నిన్ను అరెస్ట్ చేస్తే నువ్వు దోషివని నేను ప్రూవ్ చేయాలి, ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాలి. ఇది రివర్స్ కేసు. ఇదేంటంటే 1000 మంది నిర్దోషులు బలైపోయినా పర్వాలేదని ఎవరు పెట్టిన చట్టం ఇది. అంతేకాకుండా నువ్వు నిర్దోషం నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. మేము నేను జైల్లో పెడతాం అంతే, నీకు బెయిల్ ఇవ్వం. నువ్వు బెయిల్ అనేటువంటిది రూలు, అది జైల్లో పెట్టడం అనేటువంటిది అది రిమాండ్కి పంపించడం అనేది అది చాలా రేర్ ఎక్సెప్షన్లో చేయాలనేది కూడా న్యాయ వ్యవస్థలో ఉన్నది. కానీ అది కూడా దీని విరుద్ధం. జడ్జి గారి చేతిలో ఏమి ఉండదు ఆ సెక్షన్ పెట్టాక. ఎందుకు పెట్టారు? ఏదో అసాధారణమైన తిరుగుబాటు వచ్చిందండి ఎదుర్కోవడానికి పెట్టామని. దేశంలో 100 మంది బాధితులుగా ఉన్నారు. వాళ్ళంతా మావోయిస్టులు కాదు, వాళ్ళంతా ఆ పర్టికులర్ మావోయిస్ట్ ఐడియాలజీని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కాదు. స్టాన్ స్వామి లాంటి మహానుభావుడిని మనం కోల్పోయాం. ఓ ముసలాయన్ని ఆయన జైల్లో పెట్టి చంపడం తప్పది మార్గం లేదా? నేను మంచినీళ్ళు తాగలేనాయా, నాకు కొంచెం స్ట్రా ఇప్పించడానికి ఆయన విజ్ఞప్తులు పెట్టుకోవాల్సిన దౌర్భాగ్యం. అంత బాధలు పెట్టి శత్రువుని కూడా మర్యాదగా చూసుకోవాలి, యుద్ధ ఖైదీని కూడా మర్యాదగా చూసుకోవాలి కదా. అంత బాధ పెట్టారు. ఆయన చచ్చిపోయాడు, ప్రపంచం అంతా చీ అన్నారు. సుధా భరద్వాజ్ ఆయన మావోయిస్ట, ప్రజా హక్కుల కార్యకర్త, ఆవిడ లేదా? అలాగే సాయిబాబా గారిని విడుదల చేసిన తర్వాత ఆయన చనిపోయాడు. నేను మెమరీ నుంచి మాట్లాడుతున్నాను. ఎందుకు విడుదల చేశారు? నిర్దోషి అని. కానీ ఆయన జైల్లో అనుభవించిన వేదనకి మనిషి కాలు చేయి కదపలేనని ఇది తప్పితే వేరే దారి లేదా? ఇలా అనేక మందిని కనిపించిన వాళ్ళ మీద ఉపయోగపడ్డాం. ఇప్పుడు ఈ ధోరణి మొట్టమొదటిసారిగా ఒక యూట్యూబర్ మీదకి వచ్చారు. చాలామంది ఆయన రాముడిని తిట్టాడు, ఆయన అమ్మాయిలతో ఉన్నాడు, ఆయన చాలా చెప్తున్నారు. ఒరే నాయన ఆ సెక్షన్లో నువ్వు పెట్టరాదు, నువ్వు పెట్టినటువంటి ఆ మార్ఫింగ్ లేదు అది పెట్టు. పవన్ కళ్యాణ్ తిట్టాడు, నోట్లో అన్నాడు, నోట్లో అంటే నోట్లో పెట్టి సెక్షన్ పెట్టరాదు, ఉప కాదు. ఉప ఎందుకు పెడతావు? బుద్ధి లేదు, అర్థం కాదా నీకు? ఆ సెక్షన్లో పెట్టు, నేను పెట్టొద్దానన్నా. ఏ నేరానికి అది కాకుండా ఒకటి పెట్టడం, ఆయన బయటికి రావడం, బెయిల్ తీసుకోవడం, మళ్ళీ పెట్టడం. ఓహో ఏం తీసుకున్నా బెయిల్ ఇచ్చేస్తున్నారని బెయిల్ ఇవ్వలేనటువంటి ఉప పెడుతున్నావు. ఇది ధర్మమేనా? అది ఎందుకు ధర్మం అంటే ఆయన అలా మాట్లాడి ఇలా మాట్లాడనే వాడికి వివేకం ఉందా? తలకాయ ఉందా మీకు? వీడియోలు చేసే వాళ్ళకి నీకు వస్తే కష్టం తెలియదా? బళ్ళు అవుతాయి, రేపు ఇంకోటి ఎవడో వస్తాడు, వాడిదే పని చేస్తాడు. ఇప్పుడు సమాజంలో ఎన్కౌంటర్ చేయండి అని ఎలా తయారైందో వాడిది ఉప పెట్టండి అంటూ ఉంటారు మాట్లాడితే. ఈ ట్రెండ్కి అడ్డు కట్టబడాలి, ఇలాంటి ధోరణి రాకూడదు. లేదంటే నువ్వు అందరం కూడా నీ మీద పడరానంటే ఎవడున్నా సరే ఉపా పెట్టండి వాడి మీద అట. ఉపా పెడితే నీకు 7-8 ఏళ్ళు కూడా నీకు బెయిల్ వచ్చే అవకాశం లేని పరిస్థితి ఉంది. ఇది అంత దారుణంగా చేయాల్సిన అవసరం ఏముంది? అంచేత నేను చర్చలకు పోతే ఎవడో పెద్ద మనిషి ఈయన కూడా ఉపా పెట్టండి అన్నాడు. వ్యతిరేకిస్తే ఉపా పెట్టాలండి. ఉపా అందుకు తయారు చేయలేదని తెలియదు, అని చెప్పినా అర్థం కాదు. ఇప్పుడు యూట్యూబ్ పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పినా మనకు అర్థం కాదు. వాళ్ళు ఏది వినరో, చదువుకోలేదు, ఏం పొట్టకొస్తే అక్షరం మొక్కలేదు, ఇలాంటి వాళ్ళతో వస్తారు. ఆయన ఏం చెప్పాడంటే అలా చెప్తే, బాబు నీ మీద ఉప పెట్టమని మాత్రం నేను అడగను, నాకు తెలుసు. అయితే కామెడీ నువ్వు మాట్లాడేవన్నీ కూడా నువ్వు అన్నావు కదా అని, సరే వెళ్ళి అప్లై దానికి కేసు పెట్టుకో, ఏం చేస్తాం మరి, దాన్ని దేనికైనా సిద్ధపడి వచ్చాం కదా. ఇది ఉపా పెట్టండి అనేటువంటి ట్రెండ్ని బ్రేక్ చేయాలి. కొన్ని మాటలు మనం టైంకి బ్రేక్ చేయకపోతే అది రేపొద్దున అందరినీ కలుస్తాయి, సమాజాన్ని అప్రజాస్వామికమైన గోతిలో దిగజారుస్తున్నాయి. ఇవన్నీ కూడా ఈ బాధ్యత మాకుంది. అంచేత ఈ రకమైన మరి నేను పవన్ కళ్యాణ్ గారి ఆయన సనాతని అంటాడు కదా, దీంట్లో హిందూ మతాన్ని మిక్స్ చేస్తున్నారు కదా అని హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యుడిగా సనాతన కాహళి సమావేశం జరుగుతుంటే నేను అనేక విషయాలు ప్రస్తావించినప్పుడు ఈ పాయింట్ కూడా ప్రస్తావించాను. 10 నిమిషాలు, ఆ 10 నిమిషాలు మాత్రమే, ఇంకా అన్ని మేము రిలీజ్ చేయలేదు కూడా, మాకంత టైమును మాకంత పరిస్థితి లేక చేయలేకపోతున్నాం, ఓపిక లేక. అది విపరీతంగా వైరల్ అయింది. అది ఎన్ని ఛానల్స్లోకి పోయిందో చూస్తూ ఉంటే ఇలా నెట్ ఓపెన్ చేస్తే అదే కనిపించేది. ఎన్ని ఛానల్స్, సుమారుగా 80-90 ఛానల్స్ పెట్టుకున్నాయి, ఒక్కొక్కళ్ళు మళ్ళీ 10 వీడియోలు పెట్టారు. దానివల్ల కోట్ల మందికి అది 24 గంటలు రీచ్ అయింది. అది కారణమా నీ కోపానికి? నాకు తెలియదు. నీ కోపం ఎందుకు వచ్చిందని తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాను.
అలాగే అయోధ్యకు సంబంధించి ఏదో దొంగతనం జరిగింది చిన్నది, ఆ దొంగతనంలో దొంగల్ని కొంచెం శిక్షిస్తారు యోగి ఆదిత్యనాథ్ గారు ఖచ్చితంగా. చట్టానికి 3 సింహాలు కనిపిస్తే వెనకాల 4వ సింహం ఈయన అనుకుని నమ్మేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు జరుగుతుంటే ఏంటి నాన్ సెన్స్ మీరు మాట్లాడేది, చిన్న దొంగను పట్టుకుంటారు ప్రతిరోజు రిపోర్ట్ రప్పించుకుంటారు అనేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఇవాళది కాదురా నాయన, 40 సంవత్సరాల దుర్మార్గం ఇది, 40 years అప్పటి నుంచి ఆరోపణలు ఉన్నాయి మీ మీద అనే విషయం సవివరంగా నేను చెప్తున్నాను. అది నీ కడుపు నింపా, నీకేం సమస్య నాకు తెలియదు. ఇప్పుడు దీనికి సంబంధించి నిన్న మొట్టమొదట నన్ను ప్రస్తావించినప్పుడు రమణమూర్తి గారు మీరు కొంచెం చెప్పండి అన్నారు మా మధు గారు. అనగానే నేను కేవలం 3 నిమిషాలు 4 నిమిషాలు మాట్లాడాను. అంటే ఆయన సబ్జెక్ట్ సంబంధించి మాట్లాడాలి కదా. దాంట్లో నేను మాట్లాడిన విషయాలు ఈయనకి ఇరిటేషన్ రప్పించినాయి. అవి ఏమిటో నేను మీ ముందు చెప్తాను, మీరు ఇరిటేట్ కాగలేని విషయాలు కాదు చెప్పండి. తర్వాత ఇంకొన్ని వివరాలు కూడా మీకు చెప్తాను. అవి ఏమిటంటే, మొట్టమొదట ప్రిన్సిపల్ మళ్ళీ చెప్తున్నాను, రూట్ కాజ్ కనిపెట్టడానికి బీఆర్కే వాళ్ళు తీసుకున్నటువంటి కరెక్ట్ అయినటువంటి స్టెప్ గొప్ప చర్చ చేయడం. ముఖ్యంగా మధుని నేను అభినందిస్తున్నాను. ఆయన ఈ సమస్యకి అపసవ్యమైన విధానాలకి అసలు మూలం ఏంటి కనుక్కోవాలి. ఆ మూలం ఏమిటంటే రాజకీయ నాయకులు దీంట్లోకి ఎంటర్ కావడం, మతంలోకి. మళ్ళీ చెప్తున్నాను నేను, ఇస్లాంలోకి ఎంటర్ కావడం, హిందూ మతంలోకి ఎంటర్ కావడం. అంచేత 2 చేతులు జోడించి రాజకీయాలు చేసుకోండి, వెళ్ళిపోండి, మతాలను వదిలిపెట్టి వెళ్ళిపోండి. మీరంతా కూడా రాముడి పేరు, కృష్ణుడి పేరు, గీత పేరు, ఖురాన్ పేరు, అల్లా పేరు, క్రీస్తు పేరు తీయకండి. మీరు తీయకండి. మేము ప్రజలందరికీ మంచినీళ్ళు ఇప్పిస్తాం, ప్రజలందరికీ చౌక ధరలు ఇప్పిస్తాం, సైన్స్లో టెక్నాలజీలో ముందుకు తీసుకెడతాం, దేశాన్ని ముందుకు నడిపిస్తాం, నిరుద్యోగ సమస్య ఇది చెప్పండి బాబు. మీరేం చేస్తారు చెప్పుకోండి. ఈ మతం ఎందుకు? రాముడు నువ్వు ఉద్ధరించే పరిస్థితిలో లేడు, రాముడు నిన్ను ఉద్ధరిస్తాడు, జగదోద్ధారకుడు ఆయన. నువ్వు ఉద్ధరిస్తావా? ఈ తప్పుడు ధోరణులు వచ్చిన తర్వాత ఇవాళ కాదండి, భారతదేశం దీనికి చాలా బలైంది. మన దేశం విభజించబడి కోట్ల మంది చనిపోయారు, 20 లక్షల మంది చనిపోయారు, కోట్ల మంది అటు నుంచి ఇటు ప్రవాసుని ప్రాణాలు అరచేత పట్టుకుని వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ రోజు ఇదే పని, ఖురాన్ మీద ఒట్టేయి, ముస్లిం లీగ్ ఒట్టేయి అని ఊహించుకున్నారు 46 ఎలక్షన్స్లో. తెలియదు చాలా మందికి ఇది. అంచేత మేము ఒక హిందూ మతంలో మాత్రమే రాజకీయ అన్ని మతాల్లో కూడా చెప్తున్నాను నేను, రాజకీయ నాయకులు మతం పేరు ఎత్తడానికి వీల్లేదు, మతాల పేరు మీద రాజకీయాలు వద్దు. మాకు హిందూ పార్టీ వద్దు, ముస్లిం పార్టీ వద్దు, క్రిస్టియన్ పార్టీ వద్దు, అసలు పార్టీ వద్దు మాకు. మీ పార్టీలు వేరే పెట్టుకోండి, బయట దీంట్లోకి రావద్దు. అయితే నేను రూట్ కాజ్లోకి వెళ్ళి మాట్లాడతాను. ఏమిటంటే 1900 నువ్వు నిర్మోహమాటంగా మాట ఏమైనా కానీ, మాకేం ఫీలింగ్ అవ్వడం కాదు, పరిమితులు లేవు. అంచేత మరొకసారి చెప్తున్నాను, ఇంకొక ట్యాబ్లెట్ వేసుకో, అజీర్తిది కష్టం డైజెస్ట్ అవ్వదు. ఇప్పుడు నేను చెప్పే విషయాలకి 1984లో ఇందిరాగాంధీ గారు హత్యకి గురైన తర్వాత ఆ సానుభూతి వెలువలో బీజేపీ పార్టీకి రెండు సీట్లు వచ్చాయి. ఆ 2 సీట్లో ఒక సీటు ఇక్కడ రామారావు గారి పుణ్యం వల్ల వచ్చింది. అప్పటిదాకా వాళ్ళ సిద్ధాంతం అంటే గాంధేయ సోషలిజం. ప్రజలు వాళ్ళకి 2 సీట్లు ఇవ్వడం వల్ల ఇంత ముప్పు వస్తుందని నాకు ఆ రోజు ఊహించలేదు. నేను చిన్నపిల్లవాడిని, ఇంత ముప్పు దానివల్ల వచ్చింది. ఆ రోజు వాళ్ళు గౌరవంగా ఒక 50 సీట్లు 100 సీట్లు నెగ్గుంటే మన జోలికి వచ్చేవాళ్ళు కాదు, గాంధీ సోషలిజం పట్టుకుని వెళ్ళేవారు. ఇప్పుడు 2 సీట్లు వచ్చేసరికి ఇప్పుడు ఏం చేయాలి అని చేత దీనికి సంబంధించి సీరియస్ కార్డ్ ఏదైనా కావాలని అప్పుడు ఈ రామ జన్మభూమి ఉద్యమంలోకి ఆద్వానీ గారు టయోటా తీసుకుని దాన్ని రథంగా మార్చుకుని, మళ్ళీ స్వదేశీ అని చెప్తారు కానీ టయోటా కారుని మార్చారు, వాహనాన్ని ఒక రథంగా మార్చి ఆయన ఈ రాముడి పేరు మీద యాత్ర చేశాడు. రాముడి పేరు మీద యాత్ర ఎక్కడెక్కడ చేశాడో మీరు ఆ ప్లేస్లన్నీ కూడా ఆ రూట్ మ్యాప్ గీస్తే అన్ని ప్రాంతాల్లో మంటలు, ద్వేషము, మత కల్లోలాలు, కొట్టుకోవడం, చంపుకోవడం, నెత్తురు ప్రవహించింది. నీకు కడుపు మంటొచ్చి ఆద్వానీ గారిని తిడతాం అన్యాయంగాను, నీకేంట్రా హిందూ మతం గురించి రాముడి గురించి చేస్తేనే. ఇప్పుడు చెప్తున్నాను వినండి, రామజన్మభూమి వివాదంలో విహెచ్పి మెయిన్ పార్టీ కాదు, చాలామంది తెలియదు ఈ విషయం. రామజన్మభూమి వివాదంలో పోరాడినటువంటి పార్టీ విహెచ్పి కాదు, సంఘ్ పరివార్ కాదు. వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవడానికి ముందుకు వచ్చారు, ఇది ఫ్యాక్ట్. ఇది ఇప్పుడు దాంట్లో మెయిన్ పార్టీస్ ఎవరంటే దాని పేరు నిర్మోహి అఖాడా. ఈ నిర్మోహి అఖాడానే పార్టీ. మీకు గుర్తుంటే కనుక 2010లోనే ఎప్పుడో హైకోర్టు తీర్పు వచ్చినప్పుడు ఆ 2.7 ఎకర్స్ యొక్క వివాదాస్పద భూమి ఏదైతే ఉన్నదో దాన్ని 3 భాగాలు చేశారు. ఒక భాగం నిర్మోహి అఖాడాకి, ఒక భాగం సున్నీ వక్ఫ్ బోర్డుకి,
ఇంకొక భాగం రాములాల భగవంతుడైనటువంటి రామునికి ఇచ్చారు. రామునికి కూడా ఒక పార్టీ కింద అది ఉంది వ్యవస్థలో, ఆ మర్యాద ఇచ్చారు. ఇది పనికిరాదు అని మళ్ళీ దానికి సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు అప్పుడు ఇచ్చినటువంటి తీర్పులో మొత్తం 2.7 acres కూడా డైరెక్ట్గా రాముని మందిరానికే అని చెప్పారు. ఈసారి నిర్మోహి అఖాడా పేరు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే నిర్మోహి అఖాడా వేసినటువంటి ఏదైతే పిటిషన్ ఉందో అది టైం బార్డ్, అంటే అది కాలానికి సకాలంలో వేయలేదు, అప్పటికి టైం గడిచిపోయింది, నువ్వు లేట్గా వేసావయ్యా అని పక్కన పెట్టారు. కానీ నీ దగ్గర తప్పు ఉందని కాదు, అన్యాయం ఉందని కాదు, నీ పక్షంలో న్యాయం లేదని కాదు. ఆ విషయం తెలుసు కాబట్టి ప్రభుత్వాన్ని రామజన్మభూమి గురించి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయండి, ఆ ట్రస్ట్లో నిర్మోహి అఖాడాని కూడా ఉంచండి అని ప్రత్యేకంగా కోర్టు చెప్పింది. అంటే నిర్మోహి అఖాడా చేసినటువంటి పోరాటానికి గుర్తింపు అది. ఆ నిర్మోహి అఖాడాకి సంబంధించి ఐ షో యూ సమ్ ఫోటోగ్రాఫ్స్ బ్రదర్స్. ఆ నిర్మోహి అఖాడాకి సంబంధించి వీరు మహంత్ సీతారాం దాస్ గారు నిర్మోహి అఖాడా యొక్క అధికార ప్రతినిధిగా 2017లో చెప్పారు, ప్రెస్ మీట్ పెట్టి 1400 కోట్ల రూపాయలు తిన్నారు ఇప్పటిదాకా మీరని చెప్పారు. విహెచ్పి గురించి 1400 crores. ఎవరు చెప్పారు? ఐఎస్ఐ చెప్పలేదు, పాకిస్తాన్ చెప్పలేదు, కమ్యూనిస్టులు చెప్పలేదు, నక్సలైట్లు, అర్బన్ నక్సలైట్లు చెప్పలేదు, కాంగ్రెస్ వాళ్ళు చెప్పలేదు. ఎవరు రాముని గురించి కట్టుబడ్డారో, ఎవరు రామజన్మ ఉద్యమంలో ప్రధానమైన పార్టీనో, ఎవరు ఉద్యమాన్ని నడిపించారో వాళ్ళు చెప్పారు మీ గురించి. ఈ విషయాలు తెలుసుకోవాలి మీరు. అంటే ఇది మాట్లాడుతున్నామనే మా మీద ఆగ్రహం. ఇప్పుడు గట్టిగా మాట్లాడదాం, మేము గట్టిగా మాట్లాడదాం. 1400 కోట్ల రూపాయలు మీరు తిన్నారు అని వీరు చెప్పారు. ఏం దాన్ని పరిగణనలో తీసుకోవాల్సిన అవసరం లేదా? వారు ఒక్కరైనా ఇప్పుడు చెప్తాను. మహంత్ సీతారాం దాస్ వీరు ఎవరో తెలుసా? మహానుభావుడు బాబా లాల్ దాస్ గారు. వీరు అయోధ్యలో శ్రీరామచంద్రుని ఆలయానికి ప్రధాన పూజారి. అయోధ్యలో శ్రీరామచంద్రుని ఆలయానికి వీరు ప్రధానమైనటువంటి పూజారి. వీరిని నియమించింది 1980లో కోర్టు నియమించింది. ఆ రోజు అక్కడ ఇటువంటి వాతావరణం లేదు. మీకు ఆశ్చర్యమైన విషయం చెప్తాను. అయోధ్య అనేది ఈ మత ఉద్రిక్తతలకి నిలయమైనటువంటి ప్రదేశం కాదు. హిందువులు ముస్లింల యొక్క సౌభ్రాతృత్వం నిజంగా విలసిల్లేని ప్రాంతం అది. ఇద్దరు కలిసి ఉండేవారు. ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే 1949లో బాబ్రీ మసీదులోకి విగ్రహాలను తీసుకెళ్ళి పెట్టినప్పుడు అక్కడ, లేదా రాముడు ఆవిర్భవించాడని చెప్పినప్పుడు అక్కడి నుంచి ఆ రోజు నుంచి పూజలు జరుగుతున్నాయి. ఈ పూజల్ని ఏ ఒక్క ముస్లిం ఎప్పుడు అడ్డుకోలేదు, ఎవరు ధర్నా చేయలేదు. పూజలు ఆపేమని ఎవడు చెప్పలే, ఆ పూజలు జరిగినాయి. ఇప్పుడు 1980లో వీరిని ప్రధాన పూజారిగా కోర్టు నియమించిందండి. అక్కడ అయోధ్యలో చాలా ఆలయాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే 8,500,000 అని చెప్తారు. ఆ ఆలయాల్లో చాలా రాముడు ఆలయాలు ఉన్నాయి. ఆ రాముడు ఆలయాలన్నీ కూడా జన్మస్థానం ఇదే అని చెప్పేవి. జన్మస్థానాన్ని బోర్డులు పెట్టుకుని ఉండేవారు వాళ్ళు. కానీ రాముడి జన్మస్థానం అయోధ్య అని నమ్మేవారు. అటువంటి ప్రదేశంలో చాలా ఆలయాలని ముస్లిం నవాబులు కట్టించారని చాలామందికి తెలియదు. వెరీ ట్రాజడీ. మీకు ఆలయాల్ని కొలగొట్టినటువంటి ముస్లింలు తప్పితే ఆలయాలను కట్టించిన ముస్లిమ్స్ గురించి కూడా మీరు చెప్పాలిగా. అదేవిధంగా ఆలయాలు కూలగొట్టిన ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు దుర్మార్గులు. నేను వాళ్ళని సమర్థించడానికి ఇవన్నీ చెప్పడం లేదు. ఏ మతంలో ఉన్న దుర్మార్గులు మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. చెడ్డవాళ్ళని చెప్తాం, మంచివాళ్ళని చెప్తాం. అయోధ్యలో నవాబు గారి పేరు వాజిద్ అలీ షా. ఎప్పుడు అబద్ధ సంస్థానం అది స్వాతంత్ర పోరాటం జరుగుతున్న ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామంలో వాజిద్ అలీ షా గారు కృష్ణుడి మీద పాటలు రాసేవాడు. ఆ పాటలు తనే పట్టి తను డ్యాన్స్ చేసేవాడు. అటువంటి మహాప్రభు ఆయన. అలాగే అవధ యొక్క రాణి గారి పేరు బేగం హజరత్ మహల్. మనకి ఝాన్సీ లక్ష్మీబాయి ఎలాగో బేగం హజరత్ మహల్ అలాగా. బేగం హజరత్ మహల్ కూడా స్వాతంత్ర పోరాటంలో దూకి యుద్ధం చేసినటువంటి వీర నారి. ఝాన్సీ లక్ష్మీబాయితో పాటు పక్కన ఆమెతో కలిసి షర్బత్ తాగేటువంటి చెలికత్తెలు కానీ, ఆమెతో పనిచేసినటువంటి సైనికులు కానీ ముస్లిమ్స్ చాలామంది ఉన్నారు. ఆమె చెలికత్తెలోనే ముస్లిమ్స్ ఉన్నారు. అదేవిధంగా బేగం హజరత్ మహల్తో పనిచేసిన వాళ్ళు కూడా హిందూ సర్దార్లు ఉన్నారు. హిందువులు ముస్లింలు కలిసి పనిచేశారు దీంట్లో. ఇది ఉద్యమం, ఇది సాంప్రదాయం. అటువంటి అవధి. అందుచేత ఆ ప్రాంతంలో అయోధ్యలో పంచకోశి పరిక్రమ అనేటువంటిది జరుగుతుంది శ్రీరామునికి సంబంధించి. ఆ పంచకోశి పరిక్రమ ప్రతి ఏడాది జరుగుతుంటే అనేక మంది ముస్లింలు ఆ భక్తులకి సంతోషంగా మంచినీళ్లు, ఆహారం అందించేవారు. అదేవిధంగా చాలామంది ముస్లిమ్స్ చాలా సంతోషంగా స్థానికులు ఆ హిందువులతో కలిసి నడిచేవారు. భారతదేశంలో అనేక చోట్ల ఈ సాంప్రదాయం ఉంది, ఇప్పటికీ ఉంది.
మేము మొన్న మరి ఇక్కడ హిందువులు ముస్లింలు కలిసి సంక్రాంతి ఏర్పాటు చేసుకున్నాము. నవాబు గారు స్వయంగా వచ్చి హారతులు ఇచ్చారు. మొన్ననే సంక్రాంతి మేము స్వయంగా హోలీ జరిపించుకున్నాము. హిందువుల ముస్లింలు క్రైస్తవులు, ఆమె కూడా ఉంది మా షమీం గారు, అందరం కలిసి హోలీ రంగులు చల్లుకున్నాం. మేము వేలేరులో శ్రీరామనవమి ఉత్సవాన్ని ముస్లింలు హిందువులు కలిపి జరుపుకున్నాం. ముస్లింలు గుళ్ళకు వచ్చారు, దండాలు పెట్టుకున్నారు, బొట్లు పెట్టుకున్నారు, ప్రదక్షిణలు చేశారు. హిందువులు ముస్లింలు రాముడి యొక్క ఆ ఉత్సవాన్ని ఎంత గొప్పగా జరుపుకున్నారంటే వాళ్ళంతా కూడా అక్షింతల్ని పానకాలు ఒకళ్ళ చేతుల నుంచి ఒకళ్ళు ముస్లిం మహిళలు హిందూ మహిళలు లాక్కుని తాగడం, కాగలించుకోవడం నా కళ్ళతో చూశాను నేను. ఇది భారతదేశం అంటే నీకు తెలియదు ఈ దేశం గురించి. అవధ్ ప్రాంతంలో ఎప్పుడైతే ఈ అయోధ్య ప్రాంతంలో 1980లో ఈ ఉద్యమంలో రాజకీయమైన అడుగులు పడుతున్నప్పుడు రామజన్మభూమి ప్రధాని పూజారి అయినటువంటి బాబా లాల్దాస్ గారు వద్దు అని చెప్పాడు. మీరు ఎంటర్ కావద్దు, రాజకీయ నాయకులు మీకు మొక్కుతున్నాను, మీరు రాకండి దీంట్లోకి అని చెప్పాడు. లాల్ కృష్ణ అద్వానీ గారు మీ రథయాత్ర ఆపేయండి అని చెప్పాడు. హాల్ట్ యువర్ రథయాత్ర, ఎందుకంటే నువ్వు రాజకీయాల గురించి చేస్తున్నావు, మతం గురించి కాదు, నాకు తెలిసిన విషయం ఆయన చెప్పాడు. ఏ రోజు విహెచ్పి నాయకులు కానీ, ఏ రోజు సంఘ పరివార వ్యక్తులు కానీ మా గుడికి అయితే ఇప్పుడు రాలేదు. మా ఆలయానికి భక్తులు వచ్చారు, హిందువులు ముస్లింలు కూడా వచ్చేవారు, కానీ వాళ్ళు రాలేదా అని చెప్పాడు. ఎవరు? రామాలయం యొక్క ప్రధాన పూజారి. అర్థమైందా? ఆ రోజు 89-90లో ఆయన చెప్పిన విషయాలు ఇప్పుడు కాదు, 89-90 లెక్క పెట్టండి ఎంతకాలం. 89-90 అంటే 40 సంవత్సరాల క్రితం విషయాలు చెప్తున్నాను నేను. 89-90లో ఆయన ఏం చెప్పాడంటే కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు దీని పేరు మీద. కోట్ల రూపాయలు డబ్బు అధికారం పిండుకోవడానికి ఈ ఉద్యమం ఒక చాలా గొప్ప సాధనం అని వాళ్ళకి అర్థమైంది. 2 కోట్ల రూపాయలు జర్మనీ నుంచి వచ్చాయని నాకు తెలుసని చెప్పాడు. విచారణ చేయండి అని చెప్పాడు. టాటా ఇచ్చాడు, బిర్లా ఇచ్చాడు, దాల్మియా ఇచ్చాడు, మొత్తం పెట్టుబడిదారులతో డబ్బులు ఇచ్చారని చెప్పాడు. ఊరు డబ్బులు వసూలు చేస్తున్నారు అని చెప్పాడు. ఇప్పుడు కాదు, 89-90 విషయం చెప్తున్నాను నేను. చెప్పి మీరు చెప్తారంటే నాకు లిస్ట్ ఉందా అని చెప్పాడు. నాకు ఉంది లిస్టు, బ్యాంకు అకౌంట్లో వెళ్ళి చూడండి. అది డ్రా చేసుకుని రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారు మీరు, నా దగ్గర ఆధారం ఉందని చెప్పాడు. ఆ మనిషిని చంపేశారు. ఓకే, వెంటనే కాదు. అందువల్ల రామాలయ ప్రధాన పూజారి వారొక విషయం చెప్పారు. ఇక్కడ అనేక మందిరాలు ఉన్నాయి, ముస్లింలు హిందువులు కలిసి ఉంటాం మేము, వీళ్ళకి అడ్డొచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యవస్థని వీళ్ళు కొట్టి చంపేస్తున్నారు. ఇప్పటికీ 50-60 మంది పూజారులు చంపారని చెప్పాడు. 50-60 మంది పూజారులు చంపారు. నీకు లిస్ట్ ఉందంటే నేను పెద్దవాడిని అయ్యానయా, లిస్ట్ అంటే గబగబా చదవలేను అని కొన్ని పేర్లు చెప్పాడు ఆయన. మీకు కావాలంటే నెట్లోకి వెళ్తే దొరుకుతాయి, నేను కూడా పేర్లు చెప్పగలుగుతాను. పలానా ఆయన చంపారు అంటే కొంతమంది పూజారుల పేరు చెప్పాడు. 60 పేర్లు నేను చెప్పలేను, నాకు లిస్ట్ ఉంది. ప్రతి వారం హత్య జరుగుతుంటే ఎవడికి చెప్పమంటావు? వ్యవస్థల్ని లొంగ తీసుకోవడానికి మొట్టమొదట మేము వస్తున్నాము, హిందూ మతంలో ఉన్నామని చెప్పి లోపలికి మఠాల్లోకి వస్తున్నారు. హిందూ మతం వాళ్లే కదా, మన వాళ్లే కదా అని ఆలయంలోకి మఠంలోకి రాణిస్తున్నారు వీళ్ళు పూజారులు. అక్కడ గది కావాలంటే గదిస్తున్నారు. ఆ తర్వాత జనం పెరిగి దాన్ని ఆక్రమించి ఈ పూజారిని గంటేస్తున్నారు, అడ్డొస్తే చంపేస్తున్నారు. అది చెప్పాడు. ఆలయాల వ్యవస్థను మొత్తం స్వాధీనం చేసుకుంటారు రాజకీయాల వైపు తిప్పడానికి అని చెప్పాడు. ఇది చెప్పింది పాకిస్తాన్ కాదు, కాంగ్రెస్ కూడా కాదు, కమ్యూనిస్టులు, అర్బన్ నక్సలైట్లు కాదు, రామాలయం యొక్క ప్రధాన పూజారి చెప్పాడు ఈ విషయాన్ని. ఇవాళ కూడా మీకు దొరుకుతాయి ఈ విషయాల్ని కూడా. ఈ మనిషి పదే చెప్పాడు, వద్దు రక్తపాతం వద్దు, వద్దు విద్వేషం వద్దు, దాడులు చేయొద్దు, చెప్పొద్దు అని చెప్పాడు. 1991లో కళ్యాణ్ సింగ్ గారు ఈయన్ని పదవి నుంచి తొలగించాడు. కోర్టు నియమించిన వ్యక్తి నువ్వెట్ట తొలగిస్తావా? కోర్టుగా తొలగించాలి, నీకు అధికారం ఉందా అని ఆయన కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్ళడమే కాకుండా చెప్పాడు, ఇక్కడ ఇంతమందిని చంపారు, నా ఇంటి మీద బాంబు దాడి చేశారు, నాకు రోజు బెదిరింపులు హత్యా ప్రయత్నాల గురించి వస్తున్నాయి, నేను చంపేస్తాను రోజు చెప్తున్నారు, ఎంతకాలం ఉంచుతారో తెలియదు, నన్ను ఇంతమంది చంపిన వాళ్ళు నన్ను ఉంచుతారా అని చెప్పాడు. 91లో ఆయన్ని తొలగించారు. ఆయన తొలగించిన కొంతకాలానికి బాబ్రీ మసీదుని కూల్చివేశారు. 92లో కూల్చిన తర్వాత 93లో ఈయన హత్య చేశారు. ఒక మామూలు సాధువు గుడిసెలో ఏమీ లేకుండా, ఏ రక్షణ లేకుండా, ఏ తుపాకీ లేకుండా, కర్ర ఏమీ లేకుండా, ఎవరికీ హాని చేయకుండా, నాకు ప్రమాదం ఉంది, నాకు రక్షణ కల్పించండి కళ్యాణ్ సింగ్ గారికి, నాకు రక్షణ కల్పించండి అని అడిగితే అటువంటి రక్షణ కల్పించలేదు. నేను మీ మీదే పోరాడుతున్నాను కదా, మీ పిటిషన్ డబ్బులు తింటున్నారని చెప్తున్నాను, రాజకీయాలు కూడా ఇన్ని డబ్బులు అని చెప్తున్నాం, లెక్కలు చెప్తున్నాం అని చెప్పి నన్ను ఉంచరు.
ఇంతమంది చంపేశారు అని చెప్పి నాకు రక్షణ కల్పించండి అంటే కల్పించలేదు. ఆయన చచ్చిపోయాడు. ఆయన తుపాకులతో కాల్చి చంపేశారు. తర్వాత ఏం చెప్పారంటే దీనికి కారణం విచారణ చేస్తారు కదా, ఇది అంతా భూమి తగ్గదా, ఏదో ఆయనకు ఉన్నది భూమి తగ్గదా వల్ల చంపేశారు ఆయన అని చెప్పారు. ఓకే, కాదంటే మళ్ళీ తీర్పు అలా వస్తే వేరేగా చెప్తున్నావు అంటారు కదా. మరి నువ్వెందుకు రక్షణ కల్పించలేదు? ఇట్ ఈస్ మై క్వశ్చన్. వంగవీటి మోహన్ రంగా నాకు రక్షణ కల్పించమని రోడ్డు మీద కూర్చున్నాడు. నన్ను చంపేస్తారు వారు. రక్షణ కల్పించలేదు ఆయన. రక్షణ కల్పించకుండా ఆయన చంపేసిన వాడు నేను కాదు వేరే వాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు మీద అప్పుడు ఎన్టీ రామారావు మీద ప్రజలు ఒప్పుకోలేదు. వాళ్ళు ఎవరి పేరు చెప్తే లాభం లేదు. నువ్వు కల్పించేది రక్షణ, కల్పిస్తే బతికేవాడు ఆయన. నువ్వు కల్పించలేదంటే నీ యొక్క పాత్ర ఉందని అనుకుంటారు. ఈ రోజుకి అయోధ్యలో ప్రజలు బాబా లాల్ దాస్ యొక్క హత్యలో ఆయన ఎవరిని విమర్శించడం వాళ్ళ పాత్ర ఉందని ఇవాళకి నమ్ముతున్నారు. మా మతం ఇది చెప్పలేదు, మా మతం రామానంద్, ఇందాక నేను అఖాడా నిర్మోహి అఖాడా గురించి చెప్పాను. వాళ్ళు రామానంది శాఖ. రామానంది శాఖ అంటే ఏమిటో తెలుసా మీకు? కబీర్ యొక్క గురువు గారు రామానందుడు. వాళ్ళు అఖాడా అంటే ఏమిటంటే కుస్తీలు పడతారు. కుస్తీలు పట్టేదానికి ఆధ్యాత్మికత ఏమిటంటే ఉత్తర భారతదేశంలో అఖాడాల్లో సాధువులు ఉంటారు, కుస్తీలు పడతారు, ఆధ్యాత్మికత చెప్తారు. జీవితాన్ని అర్పించి ఏమీ లేకుండా సర్వస్వాన్ని త్యజించి వైరాగ్యంతో ఉండి ఈ అఖాడాల్లో నిరంతరం రామజపం చేస్తూ రాముని యొక్క సైనికులుగా బతికేటువంటి మనుషులు వాళ్ళు, నిర్మోహి అఖాడాల్లో ఉండేటువంటి వాళ్ళు. ఇవాళ వాళ్ళు చేసినటువంటి ఉద్యమం రామజన్మభూమి. దీంట్లో విహెచ్పి ఇస్ నాట్ ఎ పార్టీ. కానీ డబ్బులు తీసుకునే విషయంలో 1400 కోట్ల రూపాయలు తిన్నామని 2017లో వాళ్ళు చెప్పారు. కోట్ల రూపాయలు తిన్నావు, ఇక్కడెక్కడ డబ్బులు పోయినాయని బాబా లాల్ దాస్ గారు చెప్పారు. వీటిని ఏమి సంబంధం లేదా వీటికి? ఇప్పుడు ఈయన పేరు చెప్తాను. ఈయన విబి గుప్తా గారు. ఈ విబి గుప్తా, విశ్వబంధు గుప్తా అయోధ్యలో ఇన్కమ్ ట్యాక్స్ యొక్క అడిషనల్ కమిషనర్ వారు 1991లో ఎప్పుడైతే బాబా లాల్ దాస్ ఈ లెక్కలు చెప్తున్నాడో, కోర్టులు మీరు బ్యాంక్ అకౌంట్లు చెక్ చేయండి, బ్యాంక్ అకౌంట్లు చెప్తా, బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసి బీజేపీకి ఇచ్చారని చెప్పాడు. నేను డబ్బులు డ్రా చేస్తున్నారు, భక్తులు ఇచ్చిన డబ్బులు అని చెప్తున్నప్పుడు ఈయన అదే కాలంలో ఇన్కమ్ ట్యాక్స్ తరఫున నోటీస్ ఇచ్చాడు. మీ లెక్కలు దారుణంగా ఉన్నాయి, మీరు సక్రమంగా లెక్కలు చెప్పట్లేదని విహెచ్పి వాళ్ళకు నోటీస్ ఇచ్చాడు. నోటీస్ ఇచ్చినందుకు నేను చంపేస్తామని చెప్పారు. ఉంటారు కదా ఇలాంటి కార్యకర్తలు. నేను కొట్టినాడు ఉన్నాడు కదా, ధర్మరక్షకులు. నేను చంపేస్తాను ఏమనుకుంటున్నావు నువ్వు అన్నారు. నువ్వు చావుకు సిద్ధపడి పనిచేయాలి, అప్పుడే జరుగుతాయి. స్వామివారి నమస్కారం అండి, బిర్లా మందిర్ ప్రధాన అర్చకులు. చాలా సంతోషం స్వామి. వారు విశ్వబంధు గుప్తా గారు చెప్తే ఆయనని బెదిరించారు, ఆయన ట్రాన్స్ఫర్ చేసి సస్పెండ్ చేశారు. అదృష్టవశాత్తు గౌరవంగా ప్రాణాలతో ఉండి చనిపోయాడు. అది సంతోషిస్తున్నాం. అదేవిధంగా బాబా జ్ఞాన్ దాస్ గారి గురించి చెప్పాలి. బాబా జ్ఞాన్ దాస్ గారు హనుమాన్ గడి యొక్క మహంత్ వారు. ఇవన్నీ చిన్నవి కాదండి. నిర్మోహి అఖాడా చేతిలో కొన్ని వందల ఆలయాలు ఉన్నాయి. నిర్మోహి అఖాడా చెప్పింది చెప్తున్నాను. వీళ్ళు మతానికి ప్రతినిధులు, మతం గురించి పోరాడిన వాళ్ళు, రాముడి గురించి పోరాడిన వాళ్ళు వీళ్ళు. బాబా జ్ఞాన్ దాస్ గారు చెప్పారు, ఇది చిటికలో పరిష్కారం చేస్తాం ఈ సమస్యని. అయోధ్యలో ఉన్న ఏ ముస్లిం కూడా రామాలయాన్ని వ్యతిరేకించడు. ఇది అసలు ఇష్యూనే కాదు. మీరు రాజకీయాల గురించి దీన్ని వెంట పెట్టకండి, గొడవ చేయకండి అని పదే ప్రయత్నాలు చేశారు. బాబా జ్ఞాన్ దాస్ గారు చెప్పాడు, డబ్బులు ఇదే ఆరోపణ. మళ్ళీ డబ్బులు మంచినీళ్ళ ప్రాయం కింద వసూలు చేస్తారు, ఖర్చులు పెడుతున్నారు. వీళ్ళు కోట్ల రూపాయలు, మా కళ్ళ ముందు జరుగుతుంది ఇదంతా కూడా అని ఆయన కూడా చెప్పాడు. అదృష్టవశాత్తు వారు ఇంకా సజీవులై ఉన్నారు నాకు తెలిసి. చాలా గొప్ప ప్రయత్నం చేసిన వ్యక్తి. ఇవే ఆరోపణలు చేసినటువంటి మనుషులు వీళ్ళంతా. మరి రామాలయానికి ప్రధాన పూజారి హత్యకు గురైనటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాటల్ని, అవి మరణ వాంగ్మూలం అండి. చచ్చిపోయిందని చెప్పినటువంటి ఇంటర్వ్యూస్లో చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా మీరు నెట్లోకి వెళ్ళి చూస్తే వారి డాక్యుమెంటరీస్ కనిపిస్తాయి, ఇంటర్వ్యూస్ కనిపిస్తాయి. లేకపోతే నేను చెప్తాను. మరి దీని మరణ వాంగ్మూలం, నన్ను చంపేస్తారు, వీళ్ళు కోట్ల రూపాయలు వసూలు చేశారు, స్పష్టంగా చెప్తాడు ఆయన. 50-60 మంది పూజారులు చంపారు, నెత్తురు కదా, వాళ్ళు హిందువులు కదా అని చెప్తున్నారు.
వీళ్ళు నిర్మోహి అక్కడ ప్రధానమైన పార్టీ అండి. మీరు పార్టీనే కాదు, మీరు అసలు నిర్మోహి అక్కడ ప్రధానమైన పార్టీ. ఇప్పుడు ఈ చరిత్రలో ఇవాళ కొత్తగా చాలామంది వచ్చారు, వాళ్ళ గురించి కూడా మీకు చెప్పాలి. మొన్న చిన్నగా ఏదో 200 కోట్లు అని మాట వచ్చింది. పత్రికలు ఇంట్లో గబగబా రాశారు. 200 కోట్లు అంటే డైరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ గారు పర్యవేక్షణలో సిట్ వేసి చూస్తున్నారండి. మేము చూస్తే ఎఫ్ఐఆర్ లేదు. నేరానికి మొట్టమొదట ఎఫ్ఐఆర్ అంటే ప్రాథమిక సమాచార నివేదిక, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, అది లేదు. ఎఫ్ఐఆర్ తర్వాత దర్యాప్తు తర్వాత ఛార్జ్ షీట్ తర్వాత విచారణ, కన్విక్షన్, లేకపోతే ఎక్విటల్. ఇది ప్రాసెస్. కానీ దీంట్లో మొట్టమొదటి దర్యాప్తు చేసి ఎవరు అయోధ్య బారి దాటి వెళ్ళొద్దు అని చెప్పారు. తర్వాత ఎక్కడో 7.5 లక్షలు దొరికాయి, 50 లక్షలు దొరికాయి, 30 లక్షలు దొరికాయి. చాలా రోత అయినటువంటి విషయాలు. ఆవు పేడ అనేటువంటి దాన్ని ఏదో ఎరువుగా ఉపయోగిస్తారు, ఇంకేదో మంచి పనులకు ఉపయోగిస్తారని తెలుసు, కానీ డబ్బులు దాచడానికి ఉపయోగిస్తారని ఫస్ట్ టైం తెలుసుకున్నాం. ఆవు పేడ కింద డబ్బులు దాచారు, లెట్రిన్లో డబ్బులు దాచారు, బెట్లలో డబ్బులు దాచారు, కెమెరాలను తీసేశారు, కెమెరా కట్ట నిలబడ్డారు, 45 రోజుల్లో తీసేశారు. అంత దరిద్రమే. కట్టలు మూటలు కట్టారు. 2 లక్షల రూపాయలు 1 లక్ష కింద కట్టేసి ఆ బ్యాంకులో సబ్మిట్ చేసే ముందు 1 లక్ష తీసుకెళ్ళి జేబులో పెట్టుకున్నారు. ఇట్లా 200 కోట్ల రూపాయలు. ఓకే మరి ఇప్పుడు 7-8 కోట్ల దాకా తెచ్చారు. భవిష్యత్తులో చంపతరాయ్ గారు కాదండి, వాళ్ళ డ్రైవర్ కూడా కాదండి, ఆడ అసిస్టెంట్ ఎవడో వీళ్ళు చేశాడు దుర్మార్గం అని చెప్పి న్యాయం జరిగింది, చాలా బాగా చేశారు, జస్టిస్ చౌదరి గారు బొబ్బులి పులి అని మనం అనుకుంటాం. ఆ తర్వాత 4 నెలల తర్వాత మనకి రిలీజ్ చేయించుకుంటారు, ఎవరికి న్యూస్ కూడా తెలియదు. ఇది జరిగే డ్రామా. నేను అడుగుతున్నాను, 40 సంవత్సరాల నుంచి దీనిపైన ఇంత నెత్తురు ప్రవహించింది కదా, ఇంతమంది హిందూ ప్రముఖులు, పూజారులు కూడా చనిపోయారు కదా, వాళ్ళు చేసిన ఆరోపణల గురించి మీరు దర్యాప్తు చేయరు. వాళ్ళకి కూడా నిర్మోహి అక్కడ 1400 కోట్ల రూపాయలు నువ్వు తిన్నామని మరి సీతారాం దాస్ గారు వాళ్ళ అఖాడా తరఫున ప్రకటన చేశారు కదా 2017లో. 10 years, 10 సంవత్సరాల క్రితం. ఇది 40 సంవత్సరాల క్రితం. 40 సంవత్సరాల నుంచి భారతదేశంలో ఎన్ని గుళ్ళు కట్టారండి? గుళ్ళు లేవా? అక్షరధామ వాళ్ళు ఎటువంటి ఆలయాలు కట్టారు? ఎన్నో ఆలయాలు కట్టాం. కానీ ఇంత వసూలు ఎప్పుడైనా జరిగిందని అడుగుతున్నాను నేను. ఒక ఆలయానికి భారతదేశంలో ప్రతి గ్రామం నుంచి, ప్రతి పట్టణంలో, ప్రతి ఒక్క అపార్ట్మెంట్ నుంచి, ప్రతి ఒక్క ఇంటి నుంచి డబ్బులు వచ్చినాయి. ప్రపంచవ్యాప్తంగా డబ్బులు వసూలు చేశారు. 40 సంవత్సరాలు చేశారు. అగైన్ అండ్ అగైన్. మరి వారు కమల్ నయన్ దాస్ గారు స్టేట్మెంట్లు చెప్పారు. రుచిగోపాల్ దాస్ గారి తర్వాత నేతృత్వం వహించేటువంటి ట్రస్ట్కి నేతృత్వం వహించే పెద్ద మనిషి వారు చెప్పారు, అయోధ్యలో మామూలుగా తిరిగేటువంటి వాళ్ళు, సైకిల్ మీద తిరిగే వాళ్ళంతా కూడా కార్లను అవి కొనుక్కున్నారు. మామూలు చిన్న పూరి గుడిసెల్లో ఉండేవాళ్ళు 3 అంతస్తుల బిల్డింగ్లు కట్టారు అని చెప్పారు. మాకు తెలుసు అని. వీళ్ళంతా దొంగలను ఎలా విచారిస్తారన్నారు. తర్వాత మళ్ళీ నిన్న మాకు చాలా నమ్మకం వచ్చింది విచారణ మీద అన్నారు. మహానుభావం, సంతోషం. ఎందుకు నమ్మకం వచ్చిందో మాకు తెలియదు. ఏమన్నా ఫోన్లు వచ్చినాయో ఏం జరిగిందో మాకు తెలియదు కదా. వినయ్ కటియార్ గారు అందరికీ తెలుసు, ఆయన బీజేపీ యొక్క ఎంపీ. వినయ్ కటియార్ బజరంగ దళ వ్యవస్థాపకుడు. బజరంగ దళ అనేటువంటి దానికి బజరంగ దళ అనే పేరు ఎందుకు పెట్టాలని మేము గతంలో అడిగాను. హనుమంతుడు ఒక స్త్రీ, ఒక మహిళ, మా దేవత, మా రాముని భార్య ఎత్తుకెళ్ళాడు అనేటువంటి కోపంతో లంకా నగరం తగలబెట్టాడు. ఆడవాళ్ళని అత్యాచారాలు చేసేవాళ్ళు, రేపులు చేసేవాళ్ళు, హత్యలు చేసేవాళ్ళు, గర్భస్థ శిశువుల్ని కత్తులతో కూర్చేవాళ్ళు బజరంగ దళ అనే పేరు ఎలా పెట్టుకుంటారు? ఆడవాళ్ళని రక్షించేవాళ్ళు పెట్టుకోవాలి ఆ పేరు. ఆడవాళ్ళ గురించి ఎంత సాహసం అని చేయగలిగిన వాళ్ళు ఆ పేరు పెట్టుకోవాలి. ఆడవాళ్ళ యొక్క మానాలు దోచుకునేవాళ్ళను, ఆడవాళ్ళని సామూహికంగా రేపులు చేసిన తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత బొట్లు పెట్టి జై శ్రీరామ్ పెట్టడం, అది కాదే మతం. బజరంగ దళ పేరు ఎలా పెట్టుకుంటారు? ఈ మాట నేను ఆ రోజు రాశాను. 25 సంవత్సరాల క్రితం ఫోటోలు వేసి రాశాను. సరే, దాని వ్యవస్థాపకుడైన వినయ్ కటియార్ గారు వారు ఏమని చెప్పారు? సబ్కా సబ్ చోర్ హే అని చెప్పారు. అంటే అందరూ దొంగలే. అప్పటికి చాలామంది అరెస్ట్ అయి ఉన్నారు. పెద్దలు చంపతరాయ్ గారు కూడా దాంట్లో ఉన్నారు, విహెచ్పి యొక్క జాతీయ ఉపాధ్యక్షులు. సబ్ అంటే ఎవరు? ఈ సబ్లో ఎవరెవరు ఉన్నారు చెప్పాలి. ఆయన ఏమని చెప్పండి, నేను మొన్న మోదీ గారిని కలిశాను, మేమిద్దరం మాట్లాడుకున్నాం అని చెప్పాడు. మోదీ గారు నేను ఎప్పుడు కలిసినా ఇట్ బికమ్స్ ఎ న్యూస్. ఆయన వెళ్ళడం బయటికి రావడం అయి ఉండాలి, కానీ కాలేదు. మామూలుగా చాలా కాలం తర్వాత చెప్తున్నాడు ఆయన. కలిశారు, ఇప్పుడు ఏమవుతుంది అని మోదీ గారు అడిగారట. నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఏంటి, మన గవర్నమెంట్ మళ్ళీ నెగ్గుతామా అనా, లేకపోతే ఏం జరుగుతుందనా,
లేదా ధర్మం నిలబడి దేని గురించో ఏం కాదు అని ఏం చెప్పాడట. అది వార్త. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అనే పేరు మీరు తెగ వినుంటారు వార్తల్లో. 6 సార్లు బీజేపీ ఎంపీ ఆయన. ఆడవాళ్ళు దేశానికి పథకాలను తీసుకొచ్చినటువంటి సాక్షి మాలిక్, ఫోగట్ లాంటి రెజ్లర్స్ ఢిల్లీలో కూర్చుని ఉద్యమం చేశారు, మమ్మల్ని లైంగికంగా అబ్యూజ్ చేశాడు ఈ దుర్మార్గుడు అని. ఒక ఆరోపణ వస్తే పక్కన పెట్టడం మర్యాద, శిక్షించమని అంటే కనీసం ఆ పొజిషన్ తప్పించలేదు. ఆయన కాపలా కాసుకున్నారు. 6 సార్లు ఎంపీ, దేశంలో ఎంత పెద్ద ఉద్యమం, ఎంత ప్రపంచం అంతా కూడా తిరగబడి ఇచ్చి నువ్వు చేసిన దారుణం అని అన్నప్పుడు ఏమీ సిగ్గు లేకుండా కుర్చీలో కూర్చుని లెక్క లేకుండా ఆయన ఉన్నాడు. ఆయన వెనకాల అధికార యంత్రాంగం ఉంది. ఆ మనిషి ఇప్పుడు చెప్తున్నాడు, నాకు తెలుసు మొత్తం ఏం జరిగిందో, దీంట్లో ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారంటే చెప్పాలంటే నాకే భయం వేస్తుంది, అంచేత మేము నోరు విప్పడానికి సాహసించట్లేదు, ఏదైనా టైంలో చెప్తాను అనండి. ఇదాని స్టేట్మెంట్ అండి. మీరు అడిగితే చూపిస్తాను, ఏం వర్రీ కావద్దు, నేను నోటుకొచ్చాను మాట్లాడలే, స్టేట్మెంటే చెప్తున్నాను. నేను అడుగుతున్నాను, ఆల్రెడీ వచ్చిన తర్వాత బ్రిజ్భూషణ్ శరణ్ గారు నోరు విప్పి చెప్పలేనంత పెద్ద వ్యక్తులు ఎవరు అని. ఎవరండి? వాళ్ళైతే అరెస్ట్ అయ్యారండి. చంపతరాయ్ గారు రిజిగ్నేషన్ చేశారు, ట్రస్ట్ దిగిపోయింది. వాళ్ళని చూసి బ్రిజ్భూషణ్ గారు చాలామంది పెద్దవాళ్ళు ఆయన అయితే అండం. ఆయనని బాగా పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఎక్కడున్నారు? లక్నోలో ఉన్నారా, ఢిల్లీలో ఉన్నారా, నాగపూర్లో ఉన్నారా? ఎవరు వాళ్ళు? ఎవరు దీనికి సూత్రధారులు? ఎప్పటి నుంచి నడిపిస్తున్నారు? నువ్వు చెప్పదలుచుకున్న నిజాలేంటి? ఇది జరుగుతున్న విషయాలు. ఇవాళ నేను అడుగుతున్నాను, 40 సంవత్సరాల నుంచి చాలా క్రెడిబుల్ ఎవిడెన్స్ దట్ యూ హ్యావ్ మిస్అప్రోప్రియేటెడ్ ఫండ్స్, యూ హ్యావ్ లూటెడ్. ప్రజల యొక్క నమ్మకాన్ని, ప్రేమని ఇన్ని కోట్ల మంది ప్రతి ఊర్లో కూడా ఇటకల్ని పూజించిన తర్వాత ఇటకలే కాదండి, దాంతో దక్షిణ కూడా ఇచ్చావు, డబ్బులు ఇచ్చారు ప్రతి చోట్ల. నాకు తెలిసి ఇవ్వనాడు ఎవడు లేడు. నేను బీఆర్కే న్యూస్లోకి వెళ్తే ఆయన అడుగుతున్నాడు, అయ్యా నేను 20 ఏళ్ల క్రితం ఇచ్చాను, చాలా దారుణం కదా అని చెప్తున్నాడు ఆయన. దానిపైన న్యాయ విచారణ జరగాలని హిందువులు, ధార్మికులు, పెద్దలు, మతం పట్ల గౌరవం ఉన్న వాళ్ళు కోరుకుంటారా? లేకపోతే అలా మాట్లాడిన వాళ్ళని కొట్టాలని కోరుకుంటారా? ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, మీరు ఈ ఉద్యమం పేరు మీద నడిపించినటువంటి నాటకం మొత్తం రాజకీయ ప్రయోజనాల గురించి చేశారు. స్పష్టంగా చెప్తాను నేను. ప్రతి ఒక్క అడుగు, ప్రతి ఒక్క స్టెప్ వెనకాల ఏ ఒక్క రాజకీయ పార్టీ గురించి చెప్పట్లేదు నేను. మీరు శిలాన్యాసం చేస్తామని చెప్తే, అక్కడ ఫౌండేషన్ వేస్తామని కోర్టు తీర్పు తర్వాత చెప్పినప్పుడు మీరు ఆ పని చెయ్యొద్దు అని నిర్మోహి అఖాడా తరఫున సీతారాం దాస్ గారు ప్రకటించారు. నిర్మోహి అఖాడా, యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్స్ ఎ మెయిన్ పార్టీ. అయోధ్య వివాదంలో ప్రధానమైనటువంటి పక్షం ఏం చెప్పిందంటే, మీరు రాజకీయవాది, మీరు దీనికి ఫౌండేషన్ స్టోన్ వేయకండి, ఎవరైనా ధార్మికులైన పెద్దల్ని పిలవండి అని చెప్పారు. వారి చేత వేయించండి, మీరు వద్దండి అని చెప్పారు. వినలేదు. ఓకే. 2024లో నేను మొన్న ఒక డిబేట్లో ఉన్నప్పుడు ఒక బీజేపీ నాయకులు ఏంటండి ఆలయం గురించి ఇంత గొడవ చేస్తారు, అది ఇంకా కంప్లీట్ అవ్వలేదండి నిర్మాణం అన్నారు. నేను వెంటనే వారిని అడిగిన ప్రశ్న ఏంటంటే, సరేనండి కంప్లీట్ కాలేదు, తవరే చెప్తున్నారు, మరి ఎందుకు ఓపెన్ చేశారు? కంప్లీట్ కాలేదని ఎందుకు ఓపెన్ చేశారు? కంప్లీట్ కాని దాన్ని. ఆయన దగ్గర సమాధానం లేదు, నా దగ్గర సమాధానం ఉంది. నా దగ్గర ఉన్న సమాధానం మీరు కూడా ఎవరైనా ఒప్పుకోవాల్సింది ఏంటంటే, 2024 జనవరిలో ఈ ఆలయాన్ని ఓపెన్ చేశారు. 2024 ఏప్రిల్లో ఎన్నికలు వచ్చాయి కాబట్టి 3 నెలల ముందు హఠావుడిగా మీరు ఓపెన్ చేశారు, ఎన్నికల షెడ్యూల్ పడకుండా. అంచేత మీరు ఆ విధంగా ఓపెన్ చేసి 2000 ఎక్స్టెండ్ చేయండి 2000 గో అండ్ ఎక్స్టెండ్ 2024 ఏప్రిల్లో దాన్ని హడావుడిగా ఓపెన్ చేశారు. ఇవాళ కంప్లీట్ కాలేదని చెప్తున్నారు. కంప్లీట్ కాలేదు కాబట్టి ఓపెన్ చేయొద్దని హిందూ మతంలో ఎంతో గౌరవమైనటువంటి శంకరాచార్యులు చెప్పారు. 4 శంకరాచార్యులు రావని చెప్పారు ఈ ఫంక్షన్కి. 2 కారణాలు. వాళ్ళ 2 ప్రముఖంగా చెప్పారు, 2 సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే 1 రాజకీయం గురించి వాడుతున్నాం, 2 ఇది పూర్తిగా నిర్మాణాన్ని చేయకూడదు, కొంతమంది ముహూర్తం కూడా సరైనది కాదని చెప్పారు. అయినా మీరు చేశారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, తిరుపతి గుడి ఫోటో, మూల విరాట్ ఫోటో మీరు చూసారా? ఎప్పుడైనా తీసారా? తీయగలుగుతారా? భద్రాచలం గుడి యొక్క మూల విరాట్ ఫోటో తీయగలుగుతారా? మీరు ఏదైనా గుడిలో, మీ ఊరిలో గుడిలోకి వెళ్తే, లోపలికి వెళ్ళేటప్పుడు ఫోటోలు తీరిస్తారా? బయట పెట్టండి అని చెప్తారు. పెద్ద గుళ్ళలో అయితే మీ యొక్క సెల్ ఫోను, మీ కెమెరాలు ఇక్కడ పెట్టి వెళ్ళండి, డిపాజిట్ చేసి చెప్తారు. మూల విరాట్ యొక్క పవిత్రత పోతుంది అని. ఇది హిందూ సాంప్రదాయంలో ప్రధానంగా ప్రిడామినెంట్ ఫీచర్ ఇది. ఎందుకంటే ఫోటోలు తీసి నువ్వు ఇంట్లో పెట్టుకుని సెల్ఫీలు తీసుకోవాల్సింది కాదు అది. మరి అయోధ్యలో ఇంత ముఖ్యమైనటువంటి మూల విరాట్ యొక్క
ప్రాణప్రతిష్ఠ ఉత్సవాన్ని లైవ్ ఎట్లా ప్రసారం చేశారని అడుగుతున్నాను. ఎలా ప్రసారం చేస్తారు? మోదీ గారు వెళ్ళారు, అబ్జెక్షన్స్ మత నాయకులు శంకరాచార్యుల స్థాయి వారు చెప్పారు మీరు చేయకూడదు అని, చేశారు. భాగవత్ గారు వెళ్ళారు, వారిది మత సంస్థ కాదండి సాంస్కృతిక సంస్థ అని చెప్పారు వారు. ఇప్పటిదాకా మాకు మత సంస్థ అని చెప్పలే, పోరి వారు కూడా వెళ్ళారు. ఓకే, దీన్ని లైవ్ టెలికాస్ట్ చేసి ఊరూరా తెలిసే విధంగా చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు చేశారు. ఎందుకో నేను చెప్పాను కదా, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి. ఇవాళ అయోధ్యాలయంలో కారుతోంది, నీళ్లు కారుతున్నాయి. ఎందుకు కారుతున్నాయి? నిర్మాణం సరిగా లేదు కంటే కోపం వస్తుంది. నిర్మాణం సరిగా లేక కాదు నేను అనుకుంటున్నాను, నిర్మాణం పూర్తి కాక. నిర్మాణం పూర్తి కాలేదని మీరే చెప్తున్నారు. నిర్మాణం పూర్తి కాకుండా ఆలయానికి ఈ విధంగా నీళ్లు కారే పరిస్థితిలో ఉండగా హడావుడిగా ఎన్నికలు వచ్చాయని ఓపెన్ చేస్తావా? ప్రతి అడుగు వెనకాల ఎన్నికలే ఉన్నాయి. నేను అడుగుతున్నాను, ఆ ఆలయం ఓపెనింగ్కి ఇలాంటి ఫ్లెక్సీలు ఎందుకు పెట్టించారు? రాముడును మోదీ గారు ఉన్నటువంటిది పెట్టించవచ్చా? ఇలాగా రాముడి పక్కన మీరు ఈ విధంగా నిలబడి, మీరు రాముడు ఒకటేనా, ఆ విధంగా పెట్టించవచ్చా? ఇటువంటి బొమ్మల్ని మేము ఎందుకు చూస్తున్నాము? ఎక్కడన్నా ఇప్పుడు ట్రంప్ గారు యేసుక్రీస్తు భుజాల మీద ఇలా సోలినట్టు, యేసుక్రీస్తు ట్రంప్ భుజాల మీద సోలిపోయి పడుకున్నట్టు మనం ఫోటోలు చూసామా? లేదే. మా ధర్మానికి దౌర్భాగ్యం ఏంటి? శ్రీరాముడు నీ భుజాల మీద సోలి పడుకోవడం ఏమిటి? శ్రీరాముడికి ఆలంబన ఇచ్చినంత పెద్దవాడు అయ్యావా? శ్రీరాముడు జగత్తంతటికి ఆలంబనిస్తాడయా. జగదాధారం ఆయన, జగదానంద కారకుడు. అటువంటి శ్రీరాముడు నీ మీద సోలిపోయి ఉన్నట్టు బొమ్మలు ప్రచారం చేయడం అనేది ఇది అపచారం కదా? బాధ కలగట్లేదా మాకు? ఇది చూడండి, ఆ పార్టీ యొక్క ఒక రాజకీయ పార్టీ యొక్క ఆవిడ నాయకురాలు ఈ బొమ్మని ఆవిడ ట్విట్టర్లో పెట్టుకుంది. దీంట్లో మోదీ గారు రాముడిని నడిపిస్తున్నాడు. రాముడు మోదీ గారు కాదు, రాముడికి దారి తెలియదు పాపం. మోదీ గారు ఎంత ఈ బొమ్మ తయారు చేసినవాడికి ఎంత అహంకారం అడుగుతాడు. నేను రాముడికి దారి చూపించేంత పెద్దవాడు అయ్యావా నువ్వు? రాముడికి దారి చూపిస్తావా? రాముడికి ఆలంబన ఇస్తావా? ఇటువంటి దుర్మార్గాలు మీరు ప్రచారం చేస్తారా? తప్పు కాదు. ఎవరో చిన్న స్థాయి కార్యకర్తలు, వాళ్ళని ఆపండి, వాళ్ళని శిక్షించండి, తప్పు చేయొద్దని చెప్పండి. నేను పదే చెప్పాను, హర హర్ మోదీ ఘర్ ఘర్ మోదీ నినాదం ఎట్లా ఇస్తారు? హర హర్ మహాదేవ. కాశీ ఎంత పుణ్యక్షేత్రం అండి. చచ్చిపోయేలాగా ఒక్కసారి కాశీ వెళ్ళాలని కోరుకునేవాళ్ళం. అటువంటిది కాశీకి పోయినాక మొత్తం కాశీతోటే ఉంటాయి మనకి. ఆ కాశీ ప్రధానమైనటువంటి క్షేత్రం మాకు. అటువంటిది కాశీలో హర హర్ మహాదేవ్, హర్ హర్ మోదీ ఘర్ ఘర్ మోదీ అని నినాదం పెడతావా? హర్ హర్ మహాదేవస్థానంలో మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అంటారు. ఏడుకొండలవాడ వెంకటరమణ అని చెప్పి అక్కడ చంద్రబాబు పేరు జగన్ పేరు పెడితే గుండెలో శూలం కూర్చున్నట్టు ఉండదు మనకి. ఏడుకొండలవాడ వెంకటరమణ కేసీఆర్ అంటే బాధపడము, మరి హర్ హర్ మోదీ అంటే బాధపడమని అడుగుతున్నాను నేను. ఎందుకు మతాన్ని ఇలా అబ్యూజ్ చేస్తున్నావు? దిస్ ఇస్ ది క్వశ్చన్. మనం దీన్ని ఎలా చేస్తాం కాబట్టి ఇవాళ హనుమంతుడు ఒక రాజకీయ పార్టీ జెండా పట్టుకుని ఎగిరేటువంటి దృశ్యాలు మనం చూడాల్సి వచ్చింది. ఎంతకాలం ఎలా చేద్దాం దీన్ని? బాబు సాధించావు కదా, 3 సంవత్సరాలు సాధించావు, పాలించావు, నీకు నమస్కారం. ఇప్పుడు వదిలిపెట్టండి మతాన్ని. ఇప్పుడు మతాన్ని అబ్యూజ్ చేయడం మానుకోండి. ఇప్పుడు కూడా మతాన్ని రాజకీయ ప్రయోజనాల గురించి వాడుకోవడం మానుకోండి. ఇప్పుడు ఈ మాటల్లో కొన్ని మాటలు 3 నిమిషాల్లో నేను చెప్పాను నిన్న బీఆర్కే న్యూస్లో. బాబా లాల్దాస్ గారి గురించి చెప్పాను, ఈ బొమ్మలు చూపించాను. ఆ బొమ్మలు చూపిస్తుంటేనే టెంపరేచర్ పెరిగిందేమో నాకు డౌటు. నాకున్న అవగాహన ప్రకారం మొదలై ఈ ఫోటో చూపించాను. ఇది వివాదం అంటే ఇది కారణం అని నేను అనుకోవట్లేదు, కానీ ఈ బొమ్మ ఆంధ్రజ్యోతిలో పత్రికలో 11 మే నేను దీన్ని ప్రింట్ కాపీ చూపించాను. అది కూడా ఉంది నా దగ్గర, ప్రింట్ కాపీ ఉంది నా దగ్గర. నేను ఇంత వివాదం మామూలుగా చూపించాను. దీంట్లో శ్రీకృష్ణుని యొక్క విశ్వరూప చిత్రం ఉన్నది. అర్జునుడికి శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని చూపుతాడు, విశ్వమంతా తనలోనే ఉంది అని. అటువంటి అద్భుత దృశ్యంలో మరి ఆ మహాదృశ్యాన్ని ఎవరు బొమ్మలు వేయగలుగుతారు? ఆ మహాదృశ్యాన్ని ఎవరు రాయగలుగుతారు? చేతులు కానీ ఏది మనసు కానీ అందుకోలేదని కదా పరబ్రహ్మాన్ని మనం చెప్పుకునేది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసుతో సహా వాక్కులు అందుకోలేవని కదా మనం చెప్పేది. ఎవరు చేయలేరు. ఇవన్నీ ఊహలే. అయినా చిత్రకారులు గొప్ప గొప్ప దృశ్యాలని, గొప్ప గొప్ప శిల్పాలని, గొప్ప గొప్ప అక్షరాలని మన ముందు ఉంచారు. అటువంటిది దీంట్లో భగవాన్ శ్రీకృష్ణుని యొక్క శిరస్సు స్థానంలో మోదీ శిరస్సు ఉంచారు. దీన్ని మోదీ గారికి ప్రజెంట్ చేశారు. ఇది ప్రజెంట్ చేయడానికి తీసుకెళ్ళినట్టుగా పత్రికలో వచ్చింది.
ఇలా చేయడం దారుణం కదా, ఈ కల్చర్ ఎక్కడ దాకా వెళ్తుంది. నిన్న వారు పెట్టిన ఆంజనేయుడు చర్చకి ఇది రిలవెంట్ అని చెప్పాను, నా తప్పేం లేదు దీంట్లో. అప్పుడు ఆయన లేచి, అప్పటికే ఆయన ప్రిపేర్డ్గా ఉంటున్నాడు, మీరు చూశారు, కొడతాను కొట్టు, ఏం చేయాలి, అంతకంటే ఏం చెప్పాలి, ఎవరు కొడతానంటే కొట్టు, నువ్వు ఎందుకన్నా, కొడతా అంటే కొట్టద్దు ప్లీజ్ అని అనాలా, ప్లీజ్ కొట్టద్దు, నన్ను మాత్రం కొట్టద్దమ్మా అనాలా. కొడతా అంటే కొట్టు కాదు, నరుకుతా అంటే నరుకని కూడా అంటాను నేను. మా ధర్మం నేర్పించిందంటే ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఆనందం బ్రహ్మణో విద్వాన్ నా బిభేది కుతస్తలేదని చెప్పింది. అటువంటి బ్రహ్మ యొక్క ఆనందాన్ని గ్రహించిన వాళ్ళు, దాని గురించి ఆలోచించే వాళ్ళు, దాన్ని సాక్షాత్కరించుకునే వాళ్ళు దేనికి భయపడరు. నా ధర్మం నాకు స్వర్గాన్ని అమ్మాయిల్ని కాదు, నా ధర్మం నాకు నిర్భయత్వాన్ని ప్రామిస్ చేసిందయా. ఒక మనిషి ధర్మాన్ని, ఒక మనిషి విలువల్ని నిబద్ధుడైన తర్వాత ఆ మనిషి మొట్టమొదట నిర్భయుడు అవుతాడు. ప్రపంచంలో దేనికి భయపడ్డు. ఎందుకంటే కర్మ మీద తప్పితే ఫలితం మీద, మా కర్మ మీద తప్పితే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని అనుకుంటాడు. కాబట్టి సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సుఖ దుఃఖే సమయకృత్వ లాభ జయాజయో తతో యుద్ధాయుజ్యస్వ అనుకుంటాడు. కాబట్టి ఏ ఫలితాన్ని కూడా సిద్ధపడి నిలబడి మేము అంచేత కొట్టని చెప్పాను. ఆ తర్వాత మీరు చూశారు, వాస్తవంగా నేను పేషెంట్ని, నాకు కార్డ్ కంప్రెషన్ అంటారు, మెడికల్ భాషలో చెప్పాలంటే కంప్రెసివ్ మైలోపతి అంటారు. అంటే ఇక్కడ నుంచి బయటికి వచ్చేటువంటి ఈ వెన్ను పూస నుంచి బయటకు వచ్చే ఒక నరము అది నొక్కి వేయబడుతుంది. అందువల్ల ఈ ఏరియా అంతా పెయిన్ ఉంటుంది, ఈ పార్ట్ అంతా కూడా నేను సఫర్ అవుతూ ఉంటాను. వాస్తవంగా నేను సర్జరీ చేయించుకోవాలి, దానికి నేను ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉన్నాను. ఆయన నన్ను మామూలుగా అవమానించడానికి కొట్టినట్టు కాకుండా చాలా ఆ చెప్పులు కూడా చాలా హీల్స్ పెద్దవి, అది కనిపిస్తాయి. ఆయన చాలా బలంగా కొట్టాడు, సౌండ్ కూడా నేను టీవీలో వినిపిస్తూ ఉంది. అది అటువంటి సంస్కారం, దానికి హిందూ ముస్లిం క్రైస్తవుడు ఏమక్కర్లేదండి. చర్చ చేద్దామని కూర్చుని, నీకు శ్రీకృష్ణుడి మీద ప్రేమ, నేను హిందువుని కాదని చెప్తున్నావు, ఏమయ్యా శ్రీకృష్ణుని యొక్క శిరస్సు తలంటే కోపం వచ్చింది, నేను బూతు మాట్లాడాను, నువ్వు మాడతావు రోజు, నేను మాట్లాడను, తలనే తెలుగు మాట, నేను తప్పేం లేదు దాంట్లో, నేను తప్పేమన్నానండి. ఇప్పుడు శ్రీకృష్ణుడు నీకు నిజంగా బాధ కలిగితే ఎవరండి ఆ పని చేసింది ఎవరు, నాకు ఇలా ఇవ్వండి, ఆ దుర్మార్గుల్ని మనం అంతా కలిసి అని అనాలి. నువ్వు శ్రీకృష్ణుడి మీద లేదు నీకు, ధర్మం మీద లేదు నీకు, నిబద్ధత మీద లేదు నీకు, ఎక్స్పోజ్ అవుతామని భయం ఉంది నీకు. నీ దరిద్రమైనటువంటి సంస్కృతి ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను అని. ఓకే, ప్రతి నిమిషం కూడా ఇలాంటి బెదిరింపుల్ని నా జీవితంలో ఇంతకంటే పెద్ద యుద్ధాలని, ఇంతకంటే పెద్ద బెదిరింపుల్ని ఎదుర్కొన్నాము. నేను చాలాసార్లు ప్రకటించి ఉన్నాను, నేను కుర్చీ మీద చచ్చిపోను, మంచం మీద పడుకుని చచ్చిపోను, జబ్బు వచ్చి చచ్చిపోను, తీసుకుని చచ్చిపోను, యుద్ధ రంగంలో చచ్చిపోతాను, యుద్ధ రంగంలో చచ్చిపోతాను. హిందూ మతం మా చేతిలో చచ్చిపోతానా, ముస్లిం మతం మా చేతిలో చచ్చిపోతానా, హిందూ మతం మా చచ్చిపోతానా, మరొక విద్వేషకారుడి చేతిలో చచ్చిపోతానా నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా విద్వేషాన్ని ఎదిరించి, నా ధర్మం ఏ విద్వేషాన్ని ఎదిరించమని నాకు చెప్పిందో, నా ధర్మం మా విద్వేషాన్ని చెప్పిందో, నా ధర్మం తత్వన విజుగుప్సతే అని చెప్పిందో, ఆ ద్వేషానికి వ్యతిరేకంగా నిలబడతాను నేను, ఆ ద్వేషానికి వ్యతిరేకంగా ప్రాణాలు అర్పిస్తాను నేను. ఇది హిందూ ధర్మం కాదా? ధర్మాన్ని గురించి ప్రాణాలు అర్పించడం హిందూ ధర్మం కాదా? సమానత్వం మాట్లాడటం హిందూ ధర్మం కాదా? అన్యాయాలు అక్రమాలు వస్తే చేయడం ధర్మం కాదా? నాకంటే ముందు బాబా లాల్దాస్ గారు చనిపోయారా? నాకంటే ముందు ఎంతో మహానుభావులు రామానుజుల సాంప్రదాయంలో కళ్ళు పీకేశారా, శిరస్సులు అర్పించారా, నందనారు అగ్నిమించినట్టు చచ్చిపోయాడా? వారి బాటలు నడుస్తాం. ఆ మహనీయుల బాటలో నడుస్తాం. ఎవరు వెనుకంజ వేసేవాళ్ళం లేవు. ఎవడు ఎక్కువ ఎవడు తక్కువ చూడం, అవతల ఎవరున్నారు యువతలు ఎవరున్నారు చూడం. అటు 13 అక్షోహిణులు 16 అక్షోహిణులు 5 అక్షోహిణులు కదా అని కంగారు పడం. కౌరవులే, పాండవులే, రాముడు రాముడే, రావణాసుడే. ధర్మం ధర్మమే, అధర్మం అధర్మమే. ఎవరున్నారండి రాముడితో పాటు? ఎవరున్నారు? ఒక మహాసామ్రాజ్యం అండి, మొత్తం దేవతల్ని అందరినీ జయించి పారేశాడు ఆయన. ప్రాధేయపడ్డా, సాగిలపడ్డా, వద్దు నాకెందుకు, ఇద్దరితో కలిసి ఏం చేస్తాను, ఈ కోతులు ఏం చేస్తాయి అని అనుకున్నాడా? ఒక మహాసామ్రాజ్యాన్ని ధిక్కరించాడే,
ఆ శ్రీరామచంద్రుడి సాహసం ఆదర్శం మాకు. ఎలా జీవించాలో మీరు ఎలా వాడుకోవాలో నేర్చుకున్నారు. మేము రామచంద్రుడి అడుగులు ఎలా జీవించాలో నేర్చుకుంటాం. మీరు ఎలా వాడుకోవాలో నేర్చుకున్నారు. ఆ కృష్ణుని బోధనలు ఎలా అనుసరించాలో నేర్చుకుంటాం మేము. ఇది హిందూ ధర్మం. మిత్రులారా, నిన్న రాత్రి 2:30 దాకా కూడా నేను పాత్రికేయులతోటి ఇంటర్వ్యూలు ఇచ్చి మాట్లాడాను. ఇవాళ ఉదయం నుంచి కూడా ఫోన్లు మాట్లాడుతూనే ఉన్నాను. 2 తెలుగు రాష్ట్రాల్లో, బయట కూడా, అమెరికాలో కూడా మా ప్రసాద్ గారు ఖండించారు. ఎంతమంది ఖండిస్తున్నారో, ఎంతమంది నిలబడున్నారో, ఎంతమంది మాట్లాడుతున్నారో, ఎంతమంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారో, ఎంతమంది ఆవేదన వ్యక్తం చేశారో వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ ధర్మం మీరు నెరవేరుస్తున్నారు, నా ధర్మం నేను నెరవేరుస్తున్నాను. ఎవరికి కృతజ్ఞులు అనేది చిన్న మాట అది. ఎందుకంటే మన ధర్మము ఆ విధంగా ధర్మం కాదంటే దీనికి అంత పెద్ద మాట ఎందుకండి? నాగరిక సమాజంలో మన ఇద్దరం మాట్లాడుకుంటానంటే నువ్వు వచ్చి కొడతానంటే అది ఏమి నాగరిక సమాజం? కూర్చోవడానికి వచ్చిన తర్వాత పట్టుకుని బాధేస్తానంటే నీకు నాగరిక ప్రపంచంలో ఉండడానికి అర్హత లేదు. ఎవరు విద్వేషం గురించి మాట్లాడుతున్నారో వాళ్ళకి నేను ఉన్నట్టుగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఏది మా హృదయాలను కదుపుతున్నాయో, ఏ పెద్దలు ఈ ధర్మాన్ని గురించి తమ నెత్తురుని, తమ చెమటని, తమ సర్వస్వాన్ని ధారపోశారో అటువంటి మహనీయుల బాటలు నడుస్తూ మాకేం అక్కర్లేదండి. మేము ఏ రాజకీయ పార్టీని అనుకూలం కాదు, వ్యతిరేకంగా ఎవరికి వ్యతిరేకం కాదు. మేము మీ పార్టీకి వ్యతిరేకం కాదు మహానుభావ, మీ సంస్థకు కూడా వ్యతిరేకం కాదు. మేము పదే చెప్పాం ఈ విషయాల్ని. విద్వేషం ఏ రంగులో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా, ఏ ఆకారంలో ఉన్నా మేము దాన్ని వ్యతిరేకిస్తాం. మేము ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడతాం. ఇది ఒక ఘట్టం. ఈ పోరాటంలో ఇది ఒక ఘట్టం. ఈ పోరాటంలో ఇది ముగింపు కాదు, మొదలు కాదు. అందుచేత దీంట్లో భవిష్యత్తులో ఇంకా ఏమైనా జరగవచ్చు. మీరు ఏం చేస్తారు? మేము ఏదైనా చేస్తాం, కానీ నీకులా మాత్రం కొట్టం. నీకులా కనిపించిన వాళ్ళని చెప్పులు తీసుకు కొట్టడం, లేకపోతే చంపేయడం, తుపాకుల్ని ఉపయోగించి చంపేయడం, అధికారం గురించి అంగలార్చిపోవడం, నా ఫోటో ఎలాగైనా రావాలి, నేను భవిష్యత్తులో ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, ఆడు ఎవడో ఎమ్మెల్యే వెనకాల ఇక్కడ చెంగుబొట్టుకు తిరగాలి, డబ్బులు సంపాదించుకోవాలి, ఇవి లేవు మాకు. మా ధర్మం ఏంది బోధించిందో అదే మా మనసులో ఉంది. ఆ ధర్మాన్ని గురించి మేము నిలబడతాం, పోరాడతాం. ధర్మాన్ని గురించి కానీ, ధర్మం యొక్క విలువల్ని గురించి కానీ, ఇక్కడ నేను చెప్పిన మాటల గురించి కానీ ఎవరైనా మాట్లాడితే ఎక్కడైనా మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏ విషయాన్నైనా స్పష్టం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్, 9848030089.